Pratap Annaya, good evening. Yes, okay. Good evening, everybody. Yes, 60 members are watching. Good evening to each and every person. Right? Thank you so much for your patience. And ఈ సెషన్ కంప్లీట్ అయ్యేసరికి డ్యామ్ షూర్ చాలా ఎక్కువ నేర్చుకున్నామని ఫీలింగ్ క్రియేట్ చేసే బాధ్యత నాది. ఇప్పటివరకు ఐసీ పాఠశాల అనే ఛానల్ ద్వారా నేను అంటే మీ మహేష్ క్యాలెండర్స్ అనే టాపిక్ని ఫుల్ ప్లేజ్డ్గా కంప్లీట్ చేసేసాను. జనరల్గా ఏదో మొక్కుబడిగా ఒక వీడియో చేసేసానా, ఆ వీడియో చూసి వ్యూస్ వచ్చారా, లైక్స్ పెట్టారా, కామెంట్స్ పెట్టారా, ఈ ఉద్దేశంతో కాకుండా ఈ క్వారంటైన్ టైంలో నాకు చాలా ఫెసిలిటీస్ లేనప్పటికీ, చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా విత్ సమ్ ప్యాషన్ అండ్ విత్ సమ్ పేషెన్స్, ఒక పాజిటివ్ ఎనర్జీతో విత్ సమ్ కాన్ఫిడెన్స్ ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే లైవ్ పెట్టాలనుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్ కానీ, అంటే మీరు నేర్చుకున్న క్యాలెండర్స్ అనేది మీరు ఎంతవరకు నేర్చుకోగలిగారు, నేను నేర్పించింది మీకు ఎంతవరకు ఉపయోగపడింది అనేది ఒకసారి మనం అందరూ ఎనాలిసిస్ చేసుకోవడం కోసం. ఆ ఎనలైజేషన్ అనేది మనం నేర్చుకునే ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్గా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సెషన్లో ముందుగా ఆల్రెడీ నేను చెప్పేసిన క్యాలెండర్స్ సమ్ రివిజన్ చేసిన తర్వాత ఐ విల్ పోజ్ యూ సమ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, అర్జెంటుగా ఒక పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకోవాలి. దయచేసి సెషన్ మధ్యలో లైవ్ మధ్యలో వెళ్ళిపోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీరు 1 అవర్ టైం ఇక్కడ స్పెండ్ చేశారు అంటే డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఆ 1 అవర్ టైం మీకు డెఫినెట్గా గుర్తు వస్తుంది అనే ఉద్దేశం నాకు ఉంది. అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ లెక్చర్స్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే కొంతకాలం వరకు కూడా క్లాస్ రూమ్లో స్పెండ్ చేసే ఆ టైం అనేది రాకపోవచ్చేమో. మేబీ నో క్లాస్ రూమ్స్, ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు ఒక వీడియోలో నో క్లాస్ రూమ్స్, నో ప్రొఫెసర్స్, నో లెక్చరర్స్, నో కాలేజెస్, నో స్కూల్స్ అన్నీ బంద్ అయిపోయింది. ఎప్పటివరకు బంద్ అయ్యి ఉంటాయని చెప్పలేను. ఒకవేళ రీఓపెన్ అయిపోయిన తర్వాత అయినా సరే అట్ ఏ టైం 200-300 మంది స్టూడెంట్స్ని క్లాసులో కూర్చోబెట్టి క్లాస్ చెప్పగలమా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో సెల్ఫ్ లెర్నింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి అంటే పేషెన్స్తో కూర్చుని మనకి మనం ఓన్గా నేర్చుకోగలిగే క్యాపబిలిటీస్ డెవలప్ చేసుకోవాలి. అవే ఇప్పుడు మనం స్టార్ట్ చేసింది, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి ఆ ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ కరెక్ట్గా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్గా వచ్చినాయి అంటే కనుక ఇంక మీరు తిరిగి చూసుకోకర్లేదు, క్యాలెండర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఒక్కసారి ఒకటి ఆలోచించుకోండి. ఇఫ్ ఒకవేళ మీరు ఎస్ఐ అనే జాబ్కి ఏం చేస్తున్నారు అనుకోండి, ఆ ఎస్ఐ జాబ్కి కావాల్సిన ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక క్యాలెండర్స్ తప్ప అన్ని ప్రిపేర్ అయిపోయారు. ఆ క్యాలెండర్స్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయలేకపోయారు, బట్ మీ పక్కనోడు చేయగలిగాడు అంటే 1 మార్క్ చాలు కదా అవుట్ అయిపోవడానికి. 1 మార్కులో మీరు అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ నోటిఫికేషన్ పడేసరికి మీకు జాబ్, మీ ఏజ్ ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు రాసే పొజిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే లైఫ్ మనం ఇప్పుడు ఎంత కష్టపడితే అంత మంచి లైఫ్ ఉంటుంది. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే కొంచెం పేషెన్స్ కావాలి. ఆ పేషెన్స్తో 1 అవర్ ఒక్క గంట స్పెండ్ చేయండి ప్లీజ్. ఓకే, నౌ క్యాలెండర్స్ అంటే ఏం చెప్పుకున్నాం? జనరల్గా మనకి క్యాలెండర్స్లో కనిపించేవి ఇయర్స్, ఆ ఇయర్లో కొన్ని మంత్స్, ఆ మంత్స్లో కొన్ని డేస్. ఆ డేస్ని వీక్స్గా మనం కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎవ్రీ వీక్ 7 days ఉంటుందని తెలుసు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఆ తెలిసిన కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చి ఈ క్యాలెండర్స్ అనే కాన్సెప్ట్లో ఎలా అప్లై చేయాలి, మనకు కావాల్సిన ఆన్సర్స్ ఎలా తీసుకురావాలనేది మనం చూడాలి ఇప్పుడు, రైట్? అంతే కదా. ఇప్పుడు చూస్తే ఈ క్యాలెండర్స్లో మెయిన్గా అడిగే డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఒకటి డేట్ ఇచ్చి అది ఏ రోజు వచ్చింది కనుక్కోమన్నాం. ఈ ఒక్క డేట్ ఇచ్చి ఏ రోజు వచ్చింది కనుక్కోమనే క్వశ్చన్ మీకు వస్తే 90% ఆఫ్ క్యాలెండర్స్ క్లియర్ అయిపోయినట్టే. ఆ తర్వాత క్వశ్చన్ ఏంటి, ఇఫ్ గివెన్ డేట్ ఈస్ ఆన్ సమ్ డే దెన్ వాట్ విల్ బి ది అనదర్ డేట్ అని అడుగుతాడు. ఒక డేట్ ఇచ్చేది అది ఫ్రైడే అని ఇచ్చి ఇంకొక డేట్ ఇచ్చేది ఏ రోజు అవుతుంది అని అడుగుతాడు. అంటే అది ఫ్రైడేనో కాదో చెక్ చేసుకుని, ఫ్రైడే కాకపోతే ఏ రోజు వచ్చిందో చెక్ చేసి ఆ రిలేషన్ని ఆ క్వశ్చన్కి అప్లై చేస్తాం. అది జరిగేది, రైట్? ఇంకా థర్డ్ మోడల్ క్వశ్చన్కి వచ్చేసరికి ఇచ్చిన ఒక ఇయర్లో ఒక మంత్లో ఎన్ని థర్స్డేస్ ఉన్నాయి, ఎన్ని ఫ్రైడేస్ ఉన్నాయి, ఎన్ని మండేస్ ఉన్నాయి అని అడుగుతాడు. జనరల్గా ఎన్ని థర్స్డేస్ ఉంటాయి, ఎన్ని ఫ్రైడేస్ ఉంటాయి అంటే 28 days ఉండే మంత్లో అయితే 4 weeks డెఫినెట్గా ఉంటాయి. 4 weeks మాత్రమే ఉంటాయి. సో 4 weeksలో 4 Sundays, 4 Thursdays, 4 Sundays, 4 Mondays, 4 Fridays ఇలా ఉంటాయి. అదే 29 days
ఉండే ఫిబ్రవరి మంత్ తీసుకున్నాం అనుకోండి, లీప్ ఇయర్ లో 28 డేస్ 4 వారాల కింద ఫామ్ అయిపోగా ఒక రోజు మిగిలిపోతుంది కదా. ఆ మిగిలిపోయిన ఒక్క రోజు ఏ రోజు అవ్వచ్చు? ఆ ఒక్క రోజు మండే అయింది అనుకోండి, మొత్తం ఎన్ని మండేస్ ఉన్నట్టు? 5 మండేస్ ఉన్నట్టు. అంటే 3 మండేస్ ఉండే ఛాన్స్ లేదు. ఎయిదర్ 4 మండేస్ లేకపోతే 5 మండేస్ ఉంటాయి, ఏ మంత్ అయినా సరే. అంటే మీ ఆప్షన్ 4 కానీ 5 కానీ అవ్వాలి. అది కూడా మనం మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ రిపీటెడ్ క్యాలెండర్. చాలా ఈజీ అనిపిస్తుంది రిపీటెడ్ క్యాలెండర్, బట్ అందులో చాలా మంచి కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. సో అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకునే ముందు ఏదో ఒక డేట్, ఈ రోజు డేట్ ఎంత? 14 మే 2020. ఇది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో 14 మే 2020. నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకుని రఫ్ వర్క్ చేయడానికి ట్రై చేయండి. 14 మే 2020. హియర్ తిరుపతి రావు గారు రిక్వెస్ట్ అండి, క్యాలెండర్స్ లో మంత్ కోడ్స్ షార్ట్ కట్స్ చెప్పండి అని. ఎస్ సార్, మనం ఆల్రెడీ చెప్పుకున్న క్యాలెండర్స్ లో అంటే వీడియోస్ ఏవైతే నేను పోస్ట్ చేశానో వాటిలో ఆల్రెడీ మంత్ కోడ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ చెప్పాను. వాటిని బేస్ చేసుకునే షార్ట్ కట్స్ అప్లై చేశాను. ఇప్పుడు ఇంకొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తాను, చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హియర్ 14/5/2020 అంటే 14 డేట్ తీసుకోవాలని చెప్పుకున్నాం. మొత్తం ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 14 ఒకటి, 5 ఒకటి, 2020 ఒకటి. ఈ 3 ఎలిమెంట్స్ లో బేస్ చేసుకుని ఇక్కడ మనం 5 ఎలిమెంట్స్ రాయాల్సిన నీడ్ ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? 14 ప్లస్ ఈ డేట్ తీసుకున్నా, మధ్యలో ఉన్న మంత్ కి మంత్ కోడ్ రాస్తాను. వాట్ ఈస్ మంత్ కోడ్ ఆఫ్ మే? మంత్ కోడ్స్ ఏమున్నాయి? 0336. మంత్ కోడ్స్ 0336, 1462, 5035 అని చెప్పుకున్నాం కదా. ఇది ఎలా వచ్చిందనేది కూడా నేను వీడియోలో చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఇయర్ మేకి మంత్ కోడ్ 1 కాబట్టి 1 యాడ్ చేయండి. అంటే ఇక్కడ 2020 ఏదైతే ఉందో దాని నుంచి 3 ఎలిమెంట్స్ వస్తాయండి. ఇక్కడ 2020లో ఈ 20 అనే ఇయర్ ని నోట్ చేసుకుని ఈ 2020కి సెంచరీ కోడ్ నోట్ చేయాలి. 2020 కమ్స్ అండర్ విచ్ సెంచరీ? 21st సెంచరీ. సెంచరీ డిటర్మైన్ చేయడానికి ఇక్కడ ఉన్న ఈ నంబర్ ఏదైతే ఉందో దీనికి 1 యాడ్ చేస్తే సెంచరీ వస్తుందని చెప్పుకున్నాం. సో ఇది 21 సెంచరీ. 21st సెంచరీని 4 తో డివైడ్ చేస్తే 1 రిమైండర్. 1 రిమైండర్ అయితే 1 కి కరెస్పాండింగ్ ఉన్న కోడ్ 6. సో సెంచరీ కోడ్ 6 నోట్ చేసి ఇక్కడ ఏ అయితే 20 ఉందో ఆ 20లో ఎన్ని 4s ఉన్నాయో చూడాలి. ఎందుకంటే ఈ 20లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయనేది కౌంట్ చేస్తాం. సో ఆ 20లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయనేది చెక్ చేస్తాం. సో హియర్ 5 4s ఉన్నాయి. 5 4s are 20. 5 4s are 20 కాబట్టి మొత్తం మీరు ఇదంతా యాడ్ చేయండి. 14 plus 1 15, 15 plus 20 35, 35 plus 5 40, 40 plus 6 46. సో ఈ 46 ఆడ్ డేస్ అనేవి ఉండవు కదా. ఈ 46 ఆడ్ డేస్ ఉండవు కాబట్టి అగైన్ యూ హ్యావ్ టు డివైడ్ దిస్ 46 by 7. అంటే ఈ 46 లో ఎన్ని 7s ఉన్నాయి అనేది చూడాలి. సో ఎన్ని 7s ఉంటాయి 46 లో? 6 7s are 42. ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది. సో 4 ఆడ్ డేస్. 4 ఆడ్ డేస్ అంటే అదేమవ్వాలి? యాజ్ పర్ అవర్ ఆడ్ డే టేబుల్ 0 అనేది సండేకి అలాట్ చేయండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే సండే ఈజ్ 0 వర్కింగ్ డే అని చెప్పాను. సండే 0 వర్కింగ్ డే కాబట్టి 4 ఆడ్ డేస్ వచ్చింది. సో మండేకి 1, ట్యూస్డేకి 2, వెడ్నెస్డేకి 3 అండ్ థర్స్డేకి 4. సో దిస్ షుడ్ బి థర్స్డే. సో ఇది థర్స్డేనే కదా, రైట్? సో దిస్ ఈస్ థర్స్డే. కరెక్ట్గానే వచ్చింది. దీనికి ఎక్స్టెన్షన్ ఏం చెప్పాను మీకు? ఒకవేళ ఇక్కడ ఇచ్చిన మంత్ కనుక లీప్ ఇయర్ అయితే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఇయర్ కనుక లీప్ ఇయర్ అయితే దెన్ వీ హ్యావ్ టు చెక్ ఫర్ మంత్ అని చెప్పుకున్నాం. మంత్ జనవరి కానీ ఫిబ్రవరి కానీ అయితే సమ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? -1 చేయండి ఆడ్ డేస్ నుంచి అని చెప్పాను. ఇంపార్టెంట్ నోట్, ఇఫ్ గివెన్ ఇయర్ ఈస్ ఎ లీప్ ఇయర్ దెన్ చెక్ ఫర్ మంత్. If month is January or February, then subtract 1 from odd days, then you will get required answer. But ఇక్కడ లీప్ ఇయర్ 2020 అనేది లీప్ ఇయర్, కానీ మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి కాదు కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్. ఆ క్లారిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ గా మెయింటైన్ చేయాలి. వై? బికాస్ మీరు అటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు -1 చేయలేదు అనుకోండి, డామ్ షూర్ -1 చేయకుండా ఉండే ఆప్షన్ రెడీగా ఉంటుంది. చాలా ఆనందంగా దాన్ని చూస్ చేసేసుకుంటాం. బట్ ఫైనల్ గా నెగిటివ్ ఆన్సర్ వచ్చేస్తుంది, నెగిటివ్ మార్క్ వచ్చేస్తుంది.
సో పాజిటివ్ మార్క్ ఎక్స్పెక్ట్ చేసి నెగిటివ్ మార్క్ తెచ్చుకోవడం చాలా దారుణం కదా. సో కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే, ఈ 14 బాగానే రాసేస్తారు, మంత్ కోడ్ కొంతమంది మంత్ కోడ్ రాయకుండా ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 నోట్ చేసేస్తారు. చూసుకోండి, మంత్ కోడే రాయాలి. ఈ 20 ఇయర్ రాసి ఈ 21st సెంచరీ కదా ఇది, 21st సెంచరీ 4 తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ రావాలి కదా. 1 రిమైండర్ వచ్చినప్పుడు కొంతమంది ఆ 1ని ఇక్కడ నోట్ చేసేసే ప్రమాదం ఉంది. 1ని నోట్ చేయొద్దు, ఆ 1కి కరస్పాండింగ్ కోడ్ నోట్ చేయాలి అని చెప్పుకున్నాం. ఇయర్ 1 నోట్ చేయొద్దు, 1కి కరస్పాండింగ్ కోడ్ 6 నోట్ చేయాలి. 2కి కరస్పాండింగ్ కోడ్ ఏమవుతుంది 4, 3కి కరస్పాండింగ్ కోడ్ ఏమవుతుంది 2, 4 గానీ 0 గానీ కరస్పాండింగ్ కోడ్ ఏమవుతుంది 0. సో ఇయర్ ఈ 6 నోట్ చేయాలి. అండ్ ఈ 20లో ఎన్ని 4s ఉన్నాయో రాయాలి. 5 4s ఉన్నాయి కాబట్టి 5. క్లియర్? సో ఐ థింక్ మీకు ఈ ఒక్క ప్రాసెస్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇది అర్థమైతే 99% మీకు క్లారిటీ వచ్చేసినట్టే. రైట్? ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పాను, ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ బేస్ చేసుకునే నేర్చుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ కూడా కొత్త క్వశ్చన్స్ ఏమొద్దు, ఇదే క్వశ్చన్ బేస్ చేసుకుని మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఈరోజు థర్స్డే అని మనకు తెలుసు. యాక్చువల్గా ఈరోజు థర్స్డేనే, బట్ థర్స్డే అని ఇవ్వకుండా ఇఫ్ 14 May 2020 ఈస్ సండే, దెన్ వాట్ విల్ బి ది డే ఆన్ 15 August 1947 అని అడిగాడు అనుకోండి. ఇక్కడ ఇఫ్ అనే పదం కూడా యూజ్ చేశాడు. ఒకవేళ అయితే అంటే ఇది ఒకవేళ సండే అయితే అన్నాడు. అంటే ఇది సండే అయ్యిందా లేదా అనేది డౌటే కదా, కన్ఫర్మ్ చేయలేదు కదా. దెన్ మనం ఏం చేయాలి, ఈ 14/5/2020 అనేది యాక్చువల్గా సండే వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం. సండే వచ్చిందా? ఈరోజు ఎంత డేట్? ఈరోజు థర్స్డే కదా. సో యాక్చువల్గా థర్స్డే, యాక్చువల్లీ దిస్ ఇస్ థర్స్డే, బట్ గివెన్ ఇన్ క్వశ్చన్ యాజ్ సండే. క్వశ్చన్లో మనకి తప్పించాడు. ఎంత తప్పించాడు? థర్స్డే నుంచి సండేకి వచ్చింది అంటే +3 చేసి ఆన్సర్ ఇచ్చాడు అంతే. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, 15 August 1947కి అడిగాడు. రైట్? సో దీనికి కూడా యాక్చువల్గా ఏ రోజు వచ్చిందో క్యాలిక్యులేట్ చేయండి. ఆల్రెడీ మనం చెప్పుకున్న ప్రాసెస్ ప్రకారం ఇది ఎప్పుడు వస్తుంది? యాక్చువల్లీ దిస్ ఇస్ ఫ్రైడే వచ్చిన దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి అంటే ఏం చేయాలి? పైన 3 చేసి ఇచ్చాడు కాబట్టి కింద కూడా +3 చేసే ఆన్సర్ చెప్పాలి. సో ఇక్కడ +3 చేస్తే ఏమైంది? ఫైనల్ గా ఫ్రైడేకి +3 చేస్తే రైట్ ఇట్ విల్ బి మండే. సో అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ షుడ్ బి మండే. సరే యాక్చువల్గా 15 August 1947 ఫ్రైడే వచ్చింది కదా. సో ఫ్రైడే వచ్చింది కాబట్టి మనం ఫ్రైడే పెట్టేద్దాం, ఇలా పెట్టేద్దాం. సో ఏం చెప్పాలి? మండే అనే ఆప్షన్ చూస్ చేసుకోవాలి. రైట్? ఇది సెకండ్ మోడల్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ మోడల్ క్వశ్చన్. How many Sundays will be there in May 2020? How many Sundays will be there in May 2020 అని అడిగారు. అసలు 1st of May ఏ రోజు వచ్చిందో తెలుసుకోవాలి మనం, లేదా మేలో ఏ రోజైనా తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ రోజు 14th of May 2020 థర్స్డే వచ్చింది. సో డెఫినెట్ గా 15th of May 2020 ఇక్కడ సండేస్ గురించి కదా అడిగాను. ఓకే, ఇప్పుడు డెఫినెట్ గా 15th of May 2020 ఫ్రైడే, 16th సాటర్డే అండ్ 17th వచ్చేసి ఎప్పుడు వస్తుంది? సండే వస్తుంది. 17th సండే వచ్చింది అంటే దానికి ముందు 10th సండే రావాలి, దానికి ముందు 7 days ముందు కాబట్టి 3rd సండే రావాలి. ఈ 17th తర్వాత 7 days అంటే 24th సండే రావాలి. అండ్ 24th తర్వాత 7 days అంటే 31st సండే రావాలి. ఇప్పుడు మే మంత్ కాబట్టి మే మంత్ లో అసలు 31 days ఉంటాయా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ కేసులో మనం కేర్ఫుల్గా ఉండాల్సింది నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ తోటి. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ మంత్ ఎన్ని ఉంటాయి మీకు తెలుసా? ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అనుకుంటాం కదా. ఇక్కడ అప్ ఉంది కాబట్టి ఏంటిది? మే అంటే 31 days ఉన్నాయి. సో 31 days అనేవి ఉండొచ్చు. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ మంత్ ఆఫ్ మే ఇన్ 2020 హ్యావింగ్ 1 2 3 4 5 Sundays. 5 Sundays వస్తాయి మొత్తం మేలో. రైట్? ఇది థర్డ్ మోడల్ క్వశ్చన్.
ఇంకా ఫోర్త్ మోడల్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది 2020 కదండి. ఇదే 2020 అనే ఇయర్ యొక్క రిపీటెడ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అని అడగచ్చు. సో 2020 యొక్క రిపీటెడ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పిన షార్ట్ కట్స్ ప్రకారం 2020ని 4 తో డివైడ్ చేయండి. రిమైండర్ 0 వస్తే కనుక యాజ్ పర్ అవర్ రిపీటెడ్ ఇయర్ కోడ్స్ 28 యాడ్ చేయాలని చెప్పుకున్నాం. సో 28 యాడ్ చేస్తే ఏమవుతుంది 2048. ఇది లీప్ ఇయర్ కాబట్టి దిస్ ఈజ్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 2020. మళ్ళీ 2048 కి రిపీటెడ్ ఇయర్ కావాలనుకోండి, మళ్ళీ 4 తో డివైడ్ చేయండి, మళ్ళీ 0 రిమైండర్, ఇది కూడా లీప్ ఇయర్ కాబట్టి 28 యాడ్ చేసి, అంటే ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే డైరెక్ట్ గా 28 యాడ్ చేసేయచ్చు. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే డైరెక్ట్ గా 28 యాడ్ చేసేయచ్చు. 4 తో డివైడ్ చేస్తే 0 వచ్చింది కదా అని 28 యాడ్ చేయడం అంటే, ఒకవేళ నాన్ లీప్ సెంచరీ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2100 1900 అనే ఇయర్ ఇచ్చాడు అనుకోండి, 1900 4 తో డివైడ్ అవుతుంది, బట్ అది లీప్ ఇయర్ కాదు. అటువంటి సందర్భాల్లో 28 యాడ్ చేయొద్దు. కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్, చాలా 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 ఇంపార్టెంట్. 1900 ని 4 తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వచ్చినప్పటికీ కూడా అది లీప్ ఇయర్ కాదు కాబట్టి 28 యాడ్ చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే 6 యాడ్ చేయండి. ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ నాన్ లీప్ సెంచరీ ఇయర్, then add 6 to get repeated year of that year. నాన్ లీప్ సెంచరీ ఇయర్ కి 6 యాడ్ చేయాలి అంటే 1906 will be the repeated year of this 1900. సో 2048 కి 28 యాడ్ చేస్తే 2076 will be the repeated year of this 2020. అంటే 2020 కి 2048 ఆప్షన్ ఇచ్చినా కరెక్టే, 2020 కి 2076 ఆప్షన్ ఇచ్చినా కరెక్టే. చాలా కేర్ఫుల్ గా ఆప్షన్స్ ని బేస్ చేసుకుని సాల్వ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 4 మోడల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే మీరు ఆప్షన్స్ అనేవి సరదాగా నోటికి వచ్చిన నంబర్స్ మాత్రం ఇవ్వరు. మాక్సిమం మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండే ఆప్షన్సే ఉంటాయి. సో ఆప్షన్స్ ని చాలా కేర్ఫుల్ గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. రైట్, నెక్స్ట్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే వెంటనే పోస్ట్ చేయండి. అవి సాల్వ్ చేసేసి మీకు అవి క్లియర్ చేసేసి ఐ విల్ ఆస్క్ యు సమ్ క్వశ్చన్స్. నియర్లీ 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్ లో చూడండి, ఒకసారి అందులో చూడండి. కింద డిస్క్రిప్షన్ లో చూస్తే మీకు ఒక లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక PDF డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే క్వశ్చన్స్ అన్ని కూడా ఆ PDF లో ఉన్న క్వశ్చన్సే. ఆ 20 క్వశ్చన్స్ నేను ఏవైతే మీకు అక్కడ క్రియేట్ చేసి పెట్టానో అవి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్. అంటే SSCలో, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో, కొన్ని జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్లో, ఎస్పెషల్లీ TCS, క్యాప్జెమిని, విప్రోలో అడిగిన క్వశ్చన్స్, బ్యాంకింగ్ సెక్టార్లో కొన్ని సందర్భాల్లో అడిగిన క్వశ్చన్స్ ఆ 20 క్వశ్చన్స్ లో ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేయడం పర్ఫెక్ట్ గా వస్తే మీరు ఇంకా వేరే ఏ క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఏ కాన్సెప్ట్ అయినా నేర్చుకునేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అప్రోచ్ లో నేర్చుకోవద్దు. కాన్సెప్ట్ పూర్తిగా నేర్చుకోండి, ఎటువంటి క్వశ్చన్స్ అన్నా ఈజీగా ఆన్సర్ చేసేయగలరు. ఇప్పుడు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఆ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి నిజంగానే ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీరు ఆ లింక్ లో ఉన్న మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని దెన్ ఒక్కొక్క క్వశ్చన్ మీరు చూస్తూ ఉండండి. అవి మనం ఇక్కడ క్లియర్ చేసుకుందాం. రైట్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి. తిరుపతిరావు గారు, క్యాలెండర్స్ లో మంత్ కోడ్స్ షార్ట్ కట్ మీకు అర్థమైంది కదా. 0336 1462 5035 అండి. మొత్తం 12 మంత్స్ 12 కోడ్స్. ఇక్కడ ఇది ఎలా వచ్చింది అనేది నేను క్యాలెండర్స్ పార్ట్ 1 లో చాలా క్లియర్ గా చెప్పాను. క్యాలెండర్స్ పార్ట్ 2 లో చెప్పాను. ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేయండి, మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, వెంకట సురేష్ గారు, ఇది యాప్టిట్యూడ్ కోసమనే చెప్పాను. ఈ కాన్సెప్ట్స్ అయితే క్లియర్ చేసుకుంటాం. ఆ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత దాని గురించి మళ్ళీ లైవ్ ఉంటుంది.
బ్యాక్ ఎందుకు టైప్ ఫైండ్ చేయరు అని అడుగుతున్నారు. రిపీటెడ్ ఇయర్ బ్యాక్ కూడా టైప్ ఫైండ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ చూడండి, రిపీటెడ్ ఇయర్ బ్యాక్ టైప్ చేసి, బ్యాక్ అంటే ప్రీవియస్ ఇయర్స్ యొక్క రిపీటెడ్ ఇయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2020 అనే లీప్ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ ఎక్కడ వస్తుంది ఇంతకు ముందులో అని అడిగితే 2020 లీప్ ఇయర్ కాబట్టి దీని నుంచి -28 చేయండి, దీనికి సంబంధించిన రిపీటెడ్ ఇయర్ వచ్చేస్తుంది. సో మీరు ఏదైనా ఒక ఇయర్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 1 వచ్చింది అనుకోండి, దెన్ ఆ ఇయర్ కి ముందున్న రిపీటెడ్ ఇయర్ సేమ్ ఇయర్ కనుక్కోవాలి అంటే -11 చేయండి. రిపీటెడ్ ఇయర్ కి 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, అది కూడా -11 చేయండి. 3 వస్తే -6 చేయండి, 4 or 0 వస్తే -28 చేయండి, అంతే. రైట్? ఇవి కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే సెంచురీ ఇయర్స్ గురించి కానీ అదేమైనా అడిగితే మీరు కొంచెం ప్రాబ్లం ఎక్కువ కాంప్లెక్స్ గా ఫీల్ అవుతారు. దాని గురించి నేను ఏం చెప్తానంటే, ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ కి రిపీటెడ్ ఇయర్స్ కనుక్కోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కి రిపీటెడ్ ఇయర్ కనుక్కుంటే మీకు ఆ క్వశ్చన్ లో ఉన్న ఇయర్ వచ్చిందని కూడా ఆన్సర్ కింద ఆ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? రేవంత్ రావుపూడి సార్, రిపీటెడ్ ఇయర్ కి 11-11-28 6-11-11-28 అని కోడ్ చెప్పారు కదా, అవి ఎలా వచ్చాయని అడుగుతున్నారు. అదంతా ఒక ఎనాలిసిస్ అండి. మీరు స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2002 ఉంది అనుకోండి, 2002 కి దాని యొక్క రిపీటెడ్ ఇయర్ ఎక్కడ వస్తుంది అంటే 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చెక్ చేసుకుంటున్నప్పుడు 2002 కి ఎక్కడ వస్తుంది, జనరల్ గా 2013 వస్తుంది. అంటే 2002 అనే ఇయర్ కి 11 యాడ్ చేస్తే వచ్చిందా, ఓకే. అలా మనం సాల్వ్ చేసుకుంటూ దానికి ఎనాలిసిస్ చేసుకుని ఆ షార్ట్ కట్స్ తీసుకొచ్చారు. ఓకేనా? మీరు కావాలంటే చూసుకోండి, 1881 దగ్గర నుంచి 2020 వరకు నోట్ చేసాను నంబర్స్ అన్ని. 1881 దగ్గర నుంచి 2020 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఆ ఫస్ట్ ఇయర్ కి ఎంత ప్లస్ చేసాం, సెకండ్ ఇయర్ కి ఎంత ప్లస్ చేసాం, థర్డ్ ఇయర్ కి ఎంత ప్లస్ చేసాం, అలా చూసుకుంటే మీకు చాలా వరకు ఏమొస్తుంది అంటే +6 +11 +11 +28 +6 +11 +11 +28 +6 +11 +11 +28 అలాగే రిపీట్ అవుద్ది. ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే నాన్ లీప్ సెంచరీ ఇయర్ దగ్గర మాత్రం మొత్తం తేడా వచ్చేస్తుంది. ప్రతి నాన్ లీప్ సెంచరీ ఇయర్ కి 6 యాడ్ చేస్తాం. ఆ నాన్ లీప్ సెంచరీ ఇయర్ కి ముందున్న 10 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వరు. +6 11 11 28 అనే ప్యాటర్న్ ఫాలో అవ్వరు. అందుకే నేను లాస్ట్ వీడియోలో రిపీటెడ్ క్యారెక్టర్స్ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పా, ఏదైనా నాన్ లీప్ సెంచరీ ఇయర్ ఇస్తే దానికి ముందు 10 సంవత్సరాల వరకు మాత్రం మీరు ఏం చేయాలి, రిపీటెడ్ ఇయర్ క్యాలిక్యులేట్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో వెళ్ళిపోండి. ఆ రెగ్యులర్ ప్రాసెస్ ఏం చెప్పాను, లీప్ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ లీప్ ఇయర్ అవ్వాలి, నాన్ లీప్ ఇయర్ కి రిపీటెడ్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అవ్వాలి. రైట్? అండ్ the number of odd days between a leap year, a given year, number of odd days between a given year and దానికి సంబంధించిన ఆన్సర్ కి మధ్యలో నంబర్ ఆఫ్ odd days 0 ఉండాలి అని చెప్పాను. అది ఎందుకు చెప్పుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు థర్స్డే కదా, మళ్ళీ థర్స్డే ఎప్పుడు వస్తుంది అంటే 7 days కి రిపీట్ అవుతుంది. 7 days అంటే దాని అర్థం ఏంటి, 0 odd days అనే కదా. సో 0 odd days వచ్చింది కాబట్టి 7 days కి రిపీట్ అవుతుంది, మళ్ళీ 14 days కి రిపీట్ అవుతుంది, మళ్ళీ 21 days కి రిపీట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, నంబర్ ఆఫ్ odd days 0 అయిన ప్రతిసారి అదే రోజు రిపీట్ అవుతుంది కదా. ఇన్ ది సేమ్ వే రిపీటెడ్ మంత్ అయినా నంబర్ ఆఫ్ odd days 0 అవ్వాలి, రిపీటెడ్ ఇయర్ అయినా నంబర్ ఆఫ్ odd days బిట్వీన్ దోస్ 2 years మస్ట్ బి 0. దీస్ 2 ఆర్ రిక్వైర్డ్ కండిషన్స్. ఆ కండిషన్స్ బేస్ చేసుకుని షార్ట్ కట్స్ డెవలప్ చేశారు. అందుకే చెప్తాను నేను, మీకు కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వస్తే కనుక మీ షార్ట్ కట్స్ మీరే డిజైన్ చేసుకోవచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. రైట్? As here Dora Shankar, sir, as per calendars 100 years have 24 leap years, but 100 ని 4 తో డివైడ్ చేసినప్పుడు 25 వస్తున్నాయి కదా, అంటే 25 లీప్ ఇయర్స్ ఉండాలి కదా, మరి 24 అని ఎందుకు అన్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 100 ఇయర్స్ ఉన్నాయి కదా, ఈ 100 ఇయర్స్ ని 4 తో డివైడ్ చేసినప్పుడు 25 వస్తుంది. రైట్? అంటే 25 ఫోర్స్ ఉన్నాయి 100 లో, 100 లో 25 ఫోర్స్ ఉన్నాయి కాబట్టి 25 లీప్ ఇయర్స్ ఉండాలి అని అనుకుంటాం. వాట్ ఈస్ ఫస్ట్ లీప్ ఇయర్? 4. సెకండ్ లీప్ ఇయర్ ఏమవుతుంది? 8. థర్డ్ లీప్ ఇయర్ ఏమవుతుంది? 12. ఫోర్త్ లీప్ ఇయర్ ఏమవుతుంది? 16. అంటే ఫోర్త్ లీప్ ఇయర్ కాబట్టి 4 into 4. ఫిఫ్త్ లీప్ ఇయర్ కాబట్టి 5 into 4 20. అలా 20th లీప్ ఇయర్ చెప్పండి, 20 into 4 80.
21st లీప్ ఇయర్ ఏమవుతుంది 84, 22nd లీప్ ఇయర్ 88, 23rd లీప్ ఇయర్ 92, 24th లీప్ ఇయర్ 96, 25th లీప్ ఇయర్ 100 అవ్వాలి. 25th లీప్ ఇయర్ 100 అవ్వాలి. బట్ 100 అనేది లీప్ ఇయరా కాదు కదా, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ సెంచరీ ఇయర్. సెంచరీ ఇయర్ అంటే ఏంటి, లాస్ట్ లో 2 zeros ఉంటే ప్రతి ఇయర్ సెంచరీ ఇయరే. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 100 అనేది సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ ని 4 తో డివైడ్ చేయకూడదు, 400 తో డివైడ్ చేస్తేనే అది లీప్ ఇయర్ అని అనిపించుకుంటుంది. 100 లో 400 క్యాన్సిల్ అవుద్దా, అవ్వదు. కాబట్టి దిస్ ఇస్ నాన్ లీప్ ఇయర్. సో ఈ 25 అనేది ఉండదు. 25 ఉండదు కాబట్టి వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 24, రైట్. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఐ థింక్ యూ గాట్ ది పాయింట్. రైట్. నెక్స్ట్, ఎనీ మోర్ డౌట్స్? చూడండి, ప్రతిరోజు మీరు ఇటువంటి టైంలో చాలా ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్లో చాలా మంది ఎక్కువ సీరియస్నెస్ ఉండట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు. మొత్తం ప్రపంచం అంతా పబ్జీలతో లూడోలతోటే సాగిపోతుంది. అటువంటి సందర్భాల్లో పక్కనోడు పబ్జీ ఆడుకుంటున్నప్పుడు నువ్వు క్యాలెండర్స్తో ఆడుకో, పక్కనోడు పబ్జీ ఆడుకుంటున్నప్పుడు నువ్వు క్లాక్స్తో ఆడుకో. ఆ పబ్జీ ఆడికి ఎప్పుడు ఉపయోగపడుతుందో నాకు తెలియదు, కానీ క్లాక్స్ క్యాలెండర్స్ మాత్రం నువ్వు జీతం తీసుకునే ఒక నెల ముందు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. నీకు మంచి జాబ్ వస్తుంది, హ్యాపీగా మంచి శాలరీస్ అనేవి మీరు మంచి కెరియర్ స్టార్ట్ చేసుకోగలరు, రైట్. సో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, కంపేర్ చేసుకోండి. పక్కనోడు ఎంతవరకు చదువుతున్నాడు, ఆడికంటే నువ్వు ఎక్కువ చదువుతున్నావు లేదా, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, రైట్. సో ఐ థింక్ దిస్ ఈస్ ద టైమ్ టు గో ఫర్ అవర్ క్వశ్చన్స్. ఎస్, వెరీ గుడ్. చాలా మంది ఆన్సర్స్ మొదలు పెట్టేశారు, అందరికీ ఆన్సర్స్ బాగానే వస్తున్నాయి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సార్ 1692కి రిపీటెడ్ ఇయర్ అంటే 1703 ఆర్ 1704. 1692కి రిపీటెడ్ ఇయర్ కావాలంట. 1692 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అంటే ఆల్రెడీ ఐ థింక్ ఆ క్వశ్చన్ అక్కడ మన పేపర్లో అడిగినట్టున్నారు. ఇక్కడ ఏం చేయాలి, 1692 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? లీప్ ఇయర్. సో దీనికి ఏం చేయాలి, 28 యాడ్ చేయాలి. 28 యాడ్ చేస్తే ఏమవుతుంది, 1720. దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, 1692ని 4 తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వస్తుంది కదా. సో ఇది డెఫినెట్గా ఏమవ్వాలి, లీప్ ఇయర్ అవ్వాలి కదా. లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 28 యాడ్ చేస్తే 720 అవుతుంది. 1720 అనేది లీప్ ఇయరా కాదా? సో ఒకసారి చెక్ చేయండి. ఈ 1720లో కూడా 20 అనేది 4 తో డివైడ్ అవుతుంది కదా, కరెక్ట్ అవుతుందా? ఎస్, ఇయర్. వెరీ గుడ్, వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈవెన్ కాసేపు నేను కూడా ఆలోచించే టైం వచ్చేసింది. ఇయర్ 1692ని 28 యాడ్ చేస్తే 1720 వచ్చింది, ఫైన్. బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1692 నుండి దీనికి 28, ఒక్క నిమిషం, ఈ 1692 నుంచి ఇది లీప్ ఇయర్ కాబట్టి దీనికి 28 యాడ్ చేసినప్పుడు 1720 అనేది దీని యొక్క రిపీటెడ్ ఇయర్ అవ్వాలి, అంతే కదా. మనకు తెలిసిన కాన్సెప్ట్ అది, ఓకే. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, 28 యాడ్ చేయడం వల్ల 1692 నుంచి 1720 మధ్యలో 1700 అనే ఒక ఇయర్ ఇన్వాల్వ్ అయి ఉంది. దిస్ 1700 ఈజ్ నాన్ లీప్ సెంచరీ ఇయర్. ఎప్పుడైతే ఈ నాన్ లీప్ సెంచరీ ఇయర్ వచ్చిందో ఆ సందర్భాల్లో మనం చాలా కేర్ఫుల్ గా బిహేవ్ చేయాలి. సో ఇక్కడ 1700 వచ్చింది కాబట్టి 28 యాడ్ చేస్తే సరిపోదు. సో 1692కి 40 యాడ్ చేయండి, దెన్ దిస్ ఈజ్ 1732 will be the right answer. క్లియర్, 1732. మీరు ఈ కాన్సెప్ట్ కోసం మీరు ఏం చేస్తారంటే క్యాలెండర్స్ పార్ట్ 5 ఒకసారి చూసుకోండి, చాలా క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే. రైట్. నవీకాంత్ సార్, ఐ మిస్ యువర్ స్టార్టింగ్ క్లాస్. నో ప్రాబ్లం అండి, ఆల్రెడీ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకసారి చూసుకోండి,
క్లారిటీ వస్తుంది, ఇబ్బంది లేదు. అవన్నీ సేవ్ అయిపోయిన వీడియోసే కాబట్టి మన ఛానల్కి వెళ్ళి ఒకసారి మొత్తం వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి. ఓకే, దెన్ ఐ థింక్ నో మోర్ క్వశ్చన్స్. ప్రశాంత్ గారు మీ డౌట్ క్లారిఫై అయింది కదా? సారీ, బాలకృష్ణ గారు. ఫైన్, నో క్వశ్చన్స్ చూద్దాం. అందరూ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారండి ఆ డాక్యుమెంట్స్? ఫస్ట్ క్వశ్చన్, ఎస్ జాగ్రత్తగా ఉండండి విత్ పీస్ ఆఫ్ మైండ్. First question, which of the following is not a leap year? I am again repeating question. Which of the following is not a leap year? Given options are option A 700, option B 800, option C 1200, option D 2000. Right. నా ఆప్షన్ వెరిఫికేషన్ చూసుకుందాం. అదే కదా అడిగాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఏ నాన్ లీప్ ఇయర్. ఇక్కడ నాన్ లీప్ ఇయర్ ఏది అనేది చెప్పాలంట. 700 ని ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ఎటువంటి ఇయర్స్ కొంచెం చూడండి. ఇక్కడ సెంచురీ ఇయర్స్. ఇఫ్ గివెన్ ఇయర్ ఈజ్ ఏ సెంచురీ ఇయర్, ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 400. ఈ 700 అనేది 400 తో డివైడ్ అవుతుందా లేదా? అవ్వట్లేదు. సో దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. అయిపోయింది, ఇంకా మిగిలినవి చూసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఫర్ అవర్ క్లారిటీ, 800 అనేది 400 తో డివైడ్ అవుతుంది సార్, సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. 1200 అనేది 400 తో డివైడ్ అవుతుంది, సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. 2000 అనేది కూడా 400 తో డివైడ్ అవుతుంది, సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. సో మనకు కావాల్సింది 700 నాన్ లీప్ ఇయర్ అనే క్లారిటీ వచ్చిందిగా. సో హియర్ ఆన్సర్ ఇస్ 700. రైట్. నౌ సెకండ్ క్వశ్చన్. What was the day of the week on first Republic Day of India? ఇదే క్వశ్చన్. What was the day of a week on first Republic Day? సో ఇక్కడ మినిమం జనరల్ నాలెడ్జ్ కూడా చెక్ చేసే ఛాన్స్ ఇది. ఫస్ట్ రిపబ్లిక్ డే ఎప్పుడు వస్తుందో తెలియదు చాలా మందికి. రిపబ్లిక్ డే అనేది 26 జనవరి అని అయితే తెలుసు. ఇంకొంతమందికి అయితే ఆగస్ట్ 15th వచ్చేది రిపబ్లిక్ డేనా, జనవరి 26 రిపబ్లిక్ డే. అండ్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ కదా 1950లో వచ్చింది. ఇది ఏ రోజు అనేది అడుగుతున్నాడు. సో దీనికి యాజ్ పర్ అవర్ షార్ట్ కట్స్ అప్లై చేస్తే 26 ప్లస్ మంత్ కోడ్ ఆఫ్ జనవరి 0 ప్లస్ ఇయర్ 50 రాయాలి. 20th century 20ని 4 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్, సో 0 కరస్పాండింగ్ కోడ్ ఇస్ 0. అండ్ ఈ 50లో ఎన్ని ఫోర్స్ ఉంటాయంటే 12 ఫోర్స్ ఉంటాయి. సో మొత్తం యాడ్ చేయండి. 26 ప్లస్ 50 76 ప్లస్ 10 88. 88 ని మళ్ళీ 88 ఆడ్ డేస్ ఉండవు కాబట్టి మళ్ళీ 7 తో డివైడ్ చేయండి. దెన్ 12 7s ఆర్ 84, 4 మిగులుతుంది. ఫైనల్ గా 4 ఆడ్ డేస్ వస్తాయి. 4 ఆడ్ డేస్ అంటే దిస్ మస్ట్ బి థర్స్డే. సో మనకి ఫస్ట్ రిపబ్లిక్ డే థర్స్డే వచ్చింది, ఫస్ట్ ఇండిపెండెన్స్ డే ఫ్రైడే వచ్చింది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్. లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచురీ కెనాట్ బి. రైట్. ఈ ఒక్క క్వశ్చన్ చెప్పడం కోసం నేను నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పాను ఫస్ట్ వీడియోలో. లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచురీ కెనాట్ బి. దీనికి రిఫరెన్స్ మీ క్యాలెండర్స్ పార్ట్ 1. ఇంకొకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మొదటి 100 సంవత్సరాలు తీసుకుంటే కనుక 5 ఆడ్ డేస్ వస్తాయి.
200 ఇయర్స్ తీసుకుంటే కనుక 3 odd days వస్తాయి. 300 ఇయర్స్ తీసుకుంటే 1 odd day. 400 ఇయర్స్ తీసుకుంటే 0 odd days. ఫ్రమ్ దిస్ 500 ఇయర్స్ తీసుకుంటే కనుక 500 ఇయర్స్ ని స్ప్లిట్ చేస్తే 400 ప్లస్ 100 అని 400 కి 0 odd days కాబట్టి 100 కి 1 odd day కాబట్టి 1 odd day అవుతుంది. అంటే 500 కి మళ్ళీ 100 ఇయర్స్ కి 5 odd days కాబట్టి 5 odd days అవుతాయి. అంటే 500 కి 5 odd days, 600 కి 3 odd days, 700, 800, 9, 1000, 1100, 1200 అవే రిపీట్ అవుతుంది. ఏ సెంచరీ అయినా సరే ఆడ్ డేస్ ఇవి తప్ప వేరే అయ్యే ఛాన్స్ లేదు. ఈ నాలుగిట్లో ఏదో అవ్వాలి. అయితే 5 లేకపోతే 3 లేకపోతే 1 లేకపోతే 0. 100 ఇయర్స్ అనేది 5 రోజులు ఆడ్ డేస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? 5 రోజులు మిగిలిపోయాయి. 5 days మిగిలిపోయాయి అంటే 5th డే ఏమవ్వాలి? యాజ్ పర్ అవర్ డే టేబుల్ ఫ్రైడే అవుతుంది. మరి 3 odd days అయితే యాజ్ పర్ అవర్ డే టేబుల్ ఇదేమవ్వాలి? వెడ్నెస్డే అవ్వాలి. 1 odd day అయితే మండే అవ్వాలి. 0 odd days అయితే సండే అవ్వాలి. క్లియర్? అంటే లాస్ట్ డే ఆఫ్ ఏ సెంచరీ కెన్ బి అని అడిగాడా, కెనాట్ బి అని అడిగాడా? కెనాట్ బి అని అడిగాడు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే కాకుండా ఇంకా మిగిలినవి ఏమున్నాయి సార్? ట్యూస్డే, సండే ఎక్కడ ఉంది? మండే ఉంది, ట్యూస్డే, థర్స్డే అండ్ సాటర్డే అనేవి కెనాట్ బి last days of a century. Right? Next question. Fourth question. Any date of March is the same day of the week as the corresponding date in dash month of that year. Again, I am repeating the question. Jati venandi. Any date of March is the same day of the week as the corresponding date in dash month of that year. ఒక ఇయర్ లో మార్చ్ లో ఒక డేట్ తీసుకుంటే అదే డేట్ వేరే మంత్ లో ఎక్కడ సేమ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 1st అనేది మండే వచ్చింది అనుకోండి, అదే ఇయర్ లో ఏ మంత్ లో 1st తారీఖు మండే వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే దాని అర్థం ఏంటి? మార్చ్ 1st మండే వస్తే మళ్ళీ ఏ మంత్ లో 1st డే మండే వస్తుంది అంటే రిపీటెడ్ మంత్ కాన్సెప్ట్ ఈస్ దిస్ క్వశ్చన్. రిపీటెడ్ మంత్. ఈ క్వశ్చన్ క్యాప్జెమినీలో అడిగిన క్వశ్చన్. సో జాగ్రత్తగా అండి, రిపీటెడ్ మంత్ క్వశ్చన్ ఇది. సో రిపీటెడ్ మంత్ క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ అండి. దేన్ని బేస్ చేసుకుని చేయాలి అంటే మన మంత్ కోర్స్ బేస్ చేసుకుని చేద్దాం. నేను లాస్ట్ వీడియోలో అయితే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ షార్ట్ కట్స్ చూద్దాం. 0336 1462 5035 అనేది మంత్ కోడ్స్ కదా. ఇదేంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇవి మంత్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? మార్చ్ లో ఇచ్చిన డేట్ ఏ మంత్ లో సేమ్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే మార్చ్ యొక్క రిపీటెడ్ మంత్ ఏంటనే కదా, మార్చ్ యొక్క రిపీటెడ్ మంత్ కావాలి మనకి. సో మార్చ్కి 3 ఉంది కదా, మళ్ళీ ఎక్కడ 3 ఉంటే అదే ఆన్సర్. సో మార్చ్కి 3 ఉంది, మళ్ళీ 3 ఎక్కడ ఉంది? నవంబర్కి ఉంది. సో మార్చ్ యొక్క రిపీటెడ్ మంత్ నవంబర్. అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకు తెలిసిన షార్ట్ కట్స్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు. అంటే మంత్ కోడ్ బేస్ చేసుకుని ఆన్సర్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి యొక్క రిపీటెడ్ మంత్ ఎక్కడ ఉంది అంటే పక్కనే మార్చ్ ఉంది, లేదా మళ్ళీ నవంబర్ దగ్గర ఉంది. ఇన్ ది సేమ్ వే హియర్ ఈ సెప్టెంబర్ యొక్క రిపీటెడ్ మంత్ ఎక్కడ ఉంది అంటే హియర్ డిసెంబర్. రైట్? మీకు మొత్తం ఇది ఏంటి? షార్ట్ కట్స్ బేస్ చేసుకునండి. మీరు అలా కాకుండా జనవరిలో 31 డేస్ ఉంటాయి, సో 3 odd days, ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి, దెన్ 0 odd days. అది వేరు, అది లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను. దానికంటే ఇది బెటర్. మీరు డైరెక్ట్ గా మంత్ కోడ్స్ యూస్ చేసి ఆన్సర్ చేసేయడం చాలా ఉత్తమం అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 6 ఉంది కదా, ఏప్రిల్. ఏప్రిల్ కి మంత్ కోడ్ సేమ్ మంత్ ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ 6 ఎక్కడ ఉంది? జూలై. జూలై అనేది ఏప్రిల్ యొక్క రిపీటెడ్ మంత్ అవుతుంది. సో దిస్ విల్ బి ది రైట్ అప్రోచ్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా వినండి, దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఇప్పటివరకు చాలా నీట్గా నేర్చుకున్నారు, ఇంకా కంటిన్యూ చేయండి. జస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో సెషన్ కంప్లీట్ అయిపోద్ది, కంగారు వద్దు. ఒక్క హాఫ్ అన్ అవర్ ఓపిక పట్టండి, కొంచెం ఇంట్రెస్ట్తో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ డస్ ది 29th డే ఆఫ్ ది మంత్ అక్కర్ ఇన్ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్? ఒకటే ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చనే మీకు ఫ్యూచర్లో ఏదో ఒక ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, ఇక్కడ వినుంటే మీరు ఆన్సర్ చేయగలరు. ఇక్కడ వినలేని పక్షాన్ని మీరు ఆన్సర్ చేయలేకపోతే ఈ ఒక్క నిమిషం యొక్క వాల్యూ ఆన్సర్ చెయ్యకపోయినప్పుడు తెలుస్తుంది. దయచేసి కూర్చోండి, వెళ్ళొద్దు. హియర్ హౌ మెనీ టైమ్స్ డస్ ది 29th డే ఆఫ్ ది మంత్ అక్కర్ ఇన్ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్? హియర్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఉంటాయి కదా, ఆ 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్లో 29th డే అనేది ఒక మంత్లో ఉండే 29th డే ఎన్నిసార్లు రావచ్చు అంటే ఎన్ని మంత్స్లో 29th డేస్ అనేవి దొరుకుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క సంవత్సరం ఇచ్చాడు అనుకోండి, ఒక సంవత్సరమే. ఫర్ ఎగ్జాంపుల్ 2020 కదా ఇది, 2020లో 29 డేస్ ఉండే మంత్స్ ఎన్ని ఉన్నాయి? ఇదే నా క్వశ్చన్, ఇంతే. మళ్ళీ చెప్తున్నా, 2020లో 29 డేస్ ఉండే మంత్స్ ఎన్ని ఉన్నాయి? లేదా 2020లో 29 డేస్ ఎన్నిసార్లు వస్తాయి? జనవరిలో 29 డేస్ ఉంటాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే 29th డే అన్నాడంటే ఓన్లీ లీప్ ఇయర్ లోనే 29 డేస్ ఉంటాయి, దెన్ 2020 లీప్ ఇయరే, ఫిబ్రవరి మంత్ లో 29 డేస్ కన్ఫర్మ్ గా ఉంటాయి. కాబట్టి హియర్ ఇన్ 2020 ఒక నెలలోనే 29 డేస్ ఉంటాయి. ఆ నెల ఏంటి అంటే ఫిబ్రవరి, అంతే. అంతేనా ఫిక్స్ అయిపోవడం? అది పర్ఫెక్ట్ అనాలిసిస్ కాదు. హియర్ ఫిబ్రవరిలో 29 డేస్ అనేది కన్ఫర్మ్, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి. దెన్ జనవరిలో 31 డేస్ ఉన్నప్పుడు 29th డే ఉన్నట్టే కదా. మార్చిలో 31 డేస్ ఉన్నప్పుడు అక్కడ కూడా 29 డేస్ ఉన్నట్టుగా. అంటే మొత్తం 12 months లోని కూడా 29 డేస్ అనేవి ఉండి తీరాల్సిందే. సో హియర్ 2020లో ఎన్నిసార్లు 29th డే అనేది వస్తుంది అంటే 12 టైమ్స్ వస్తుంది అనేది పర్ఫెక్ట్ ఆన్సర్, నాట్ 1 టైం. అదే క్వశ్చన్ 2019లో ఎన్నిసార్లు 29 డేస్ వస్తాయి అంటే 2019 ఈజ్ నాన్ లీప్ ఇయర్. సో ఫిబ్రవరిలో 29 డేస్ రావు, కానీ మిగిలిన అన్ని నెలల్లోని 29 డేస్ అనేది ఉండి తీరుతుంది. కాబట్టి హియర్ ఇన్ 2019 11 టైమ్స్ 29 డేస్ వస్తుంది. క్లియర్? ఇప్పుడు అదే కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఒక సంవత్సరంలో అడగట్లేదండి, 400 సంవత్సరాలు, 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్, పక్కన ఉన్న 400 సంవత్సరాల్లో ఎన్నిసార్లు 29 డేస్ అనే మంత్ 29 డేస్ ఉండే మంత్స్ వస్తాయి, 29th డే ఉండే మంత్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతుంది. ఓకే, చూడండి. ఇయర్స్, ఈ 400 ఇయర్స్ లోని కూడా డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కి 11 టైమ్స్ అయితే కన్ఫామ్ గా 29 డేస్ ఉండాల్సిందే కదా. ప్రతి ఇయర్ కి కనీసం 11 టైమ్స్ ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మెయిన్ గా ఈ 400 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. సో 400 ఇయర్స్ లో లీప్ ఇయర్స్ ఎన్ని అంటే 400 ని దేంతో డివైడ్ చేయాలి? 4 తో డివైడ్ చేయాలి, 100 వస్తుంది. బట్ 100 లీప్ ఇయర్స్ ఉన్నట్టు అక్కడ? నో. వై? బికాస్ 400 ఇయర్స్ లో ఉన్న 100 అనేది నాన్ లీప్ ఇయర్, 400 ఇయర్స్ లో ఉన్న 200 అనేది నాన్ లీప్ ఇయర్, 400 లో ఉన్న 300 అనే ఇయర్ నాన్ లీప్ ఇయర్. సో 400 లో ఎన్ని ఫోర్స్ ఉంటాయంటే 100 లోని 4 క్యాన్సిల్ అయింది, 200 లోని అవుతుంది, 300 లోని అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న ఈ 100 అనే నంబర్ ఆఫ్ ఇయర్స్ లో ఈ 3 కూడా ఉన్నాయి. సో ఈ 100 లోంచి ఈ 3 తీసేస్తే 97 లీప్ ఇయర్స్ వచ్చినట్టు. సో హియర్ 97 లీప్ ఇయర్స్. 97 లీప్ ఇయర్స్ ఉంటే మిగిలిన 303 ఇయర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్స్. 400 సంవత్సరాల్లో 97 లీప్ ఇయర్స్ అయితే మిగిలిన 303 కూడా నాన్ లీప్ ఇయర్సే కదా. దెన్ 97 లీప్ ఇయర్స్ లోని 97 into 12 months
లీప్ ఇయర్ లో 12 months లోని 29 days ఉంటాయి కాబట్టి ఇక్కడ 12 నోట్ చేశాను. 303 years లోని 11 months లో మాత్రమే 29 days ఉండే మంత్స్ ఉంటాయి కాబట్టి 303 into 11 చేశాను. ఇప్పుడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే యూ విల్ గెట్ 4497. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. బట్ హియర్ నేను కొద్ది గొప్ప కాంప్లెక్సిటీ ఎక్కడ ఫీల్ అవుతున్నాను అంటే ఈ 97ని 12 తో డివైడ్ చేయడము, ఈ 303ని 11 తో డివైడ్ చేయడము, ఆ రెండు యాడ్ చేస్తే ఈ నెంబర్ తీసుకురావడం అనేది నాకు కొంత టైం తీసుకుంటుంది. నాకు ఆ టైం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వేస్ట్ చేయడం ఇష్టం లేదు. వై? బికాస్ నాకు ఒక 30 సెకండ్లు టైం మిగిలితే వేరే క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. నా పక్కన ఆ 30 సెకండ్లు వేస్ట్ చేస్తే నాకు ఆనందం. అప్పుడే నేను వాడికంటే ముందు పరిగెట్టగలను. జస్ట్ ఇదంతా రన్నింగ్ రేసే. సో త్వరగా పరిగెట్టాలి అంటే త్వరగా కంప్లీట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో నేను చేసిన ఈ ప్రాసెస్ నాకు నచ్చలేదు, వదిలేసేయాలి. దెన్ మరి ఎలా చేద్దాం? వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా వెతుక్కోవడానికి ట్రై చేద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు ఈ 400 years ఏవైతే ఉన్నాయో ఈ 400 years లోని కనీసం 11 years కన్ఫర్మ్ ఉండాలి కదా. 11 months, సారీ, ప్రతి ఇయర్ లోని 11 months లో 29 days డెఫినెట్ గా ఉంటాయి కదా. మినిమం 11 months లో 400 years లోనే ఉంటాయి. అంటే ఏమవుతుంది? 4400 months వచ్చేసింది. 29 days ఉంది ఇక్కడ వరకు. అండ్ ఈ 400 months లోని ఏవైతే లీప్ ఇయర్స్ ఉంటాయో ఆ లీప్ ఇయర్స్ లో ఒక్కొక్క 29 days ఉండే ఫిబ్రవరి ఎడిషనల్ గా వస్తుంది. అంటే ఈ 400 years లో ఉన్న లీప్ ఇయర్స్ కౌంట్ చేయడానికి 4 తో డివైడ్ చేసాము, 100 వచ్చింది. 100 లోంచి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 100, 200, 300 నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి 100 - 3 చేస్తే 97 లీప్ ఇయర్స్ వచ్చాయి. సో ఈ 97 లీప్ ఇయర్స్ ఏం చేస్తున్నాయి? ఇన్ ఎడిషన్ ఇంకొక 97 months తీసుకొస్తున్నాయి. అవి ఏంటి? 97 ఫిబ్రవరీస్ అన్నమాట. సో ఆ 97 ఇక్కడ యాడ్ చేయడం వల్ల నాకు 4497 వచ్చింది. దిస్ ఈజ్ మై ఆన్సర్. సో దిస్ ఈజ్ రైట్ అప్రోచ్. స్మార్ట్ గా థింక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం. Okay, next question. 6th question. How many days will be there in X weeks, X days? అంటే X weeks, X days అని అడిగాడు. 2 వారాల 3 రోజులు అంటే ఎన్ని రోజులు ఉన్నట్టు అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. 2 వారాల 3 రోజులు, 2 weeks అండ్ 3 days టుగెదర్ ఎన్ని రోజులు అని అడిగితే ఏం చేస్తాం? సార్ 2 weeks అంటే 2 into 7 days ప్లస్ ఇంకో 3 రోజుల దెన్ 3, 2 7s are 14 plus 3 17 days అని చెప్తాం. అంతే కదా. ఇన్ ది సిమిలర్ వే X days, X weeks, X days అని అడుగుతున్నాడు. సో X weeks లో ఈచ్ వీక్ లో 7 days కాబట్టి 7x days వస్తాయి ప్లస్ x days యాడ్ చేయాలి. సో ఏమవుతుంది? 8x విల్ బి ది రైట్ ఆన్సర్. అంతేగాని సార్ 7x ఏమో డేస్ ఇక్కడ ఉంటాయి, ఇంకొక x మల్టిప్లై చేస్తే, లేదా x వీక్స్ x డేస్ అన్నాడు కాబట్టి x ఇంటూ x x స్క్వేర్, లేదా 7x ఇంటూ x సార్ 7x స్క్వేర్, ఇటువంటి ఆన్సర్ దయచేసి చెప్పొద్దండి. ఇవి బ్లండర్ మిస్టేక్స్ అన్నమాట. బట్ ఆప్షన్స్ లో ఉంటాయి. కనీసం ఒక 30% మంది ఈ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు విత్ హై లెవెల్ కాన్ఫిడెన్స్ అన్నమాట. దెన్ రిజల్ట్ వచ్చి తెలుస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉందో. ఓకే, దెన్ ఇది కరెక్ట్ అప్రోచ్ 8x. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ రిపీటెడ్ ఇయర్ ఆఫ్? ఇది ఆర్ఆర్బిలో అడిగిన క్వశ్చన్ అండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా. గూడ్స్ గార్డ్, అప్రెంటిస్, ఇటువంటి జాబ్స్, మంచి మంచి జాబ్స్, స్టేషన్ మాస్టర్, ఇవన్నీ ఆ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1973 ఈజ్. ఫర్ సపోజ్ ఈ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ రావడం వల్ల మీకు జాబ్ వచ్చేస్తుంది అనుకోండి. ట్రై చేయండి ఎలా చేస్తాం. రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1973.
1973కి రిపీటెడ్ ఇయర్. సో ఇప్పుడు 1973 ఏం చేయాలి? 4 తో డివైడ్ చేయాలి. 4 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 1973కి 4 తో డివైడ్ చేస్తే ఎంత రిమైండర్? 1 రిమైండర్. 72లో ఎగ్జాక్ట్ గా 4 డివైడ్ అయిపోతుంది. 1 రిమైండర్. 1 కరెస్పాండింగ్ కోడ్ 6 ఉంది. 1973కి 6 యాడ్ చేస్తే దెన్ 1979 అవ్వాలి. ఇది ఆన్సర్. బట్ ఆప్షన్స్ లో ఉందా? ఒకసారి చూడండి ఆప్షన్స్. 1978 ఉంది, తప్పు. 1980 ఉంది, లేదు. 1984 ఉంది, మనకు రాలేదు. 1990 ఉంది, లేదు. అంటే మరి వెంటనే మనం ఏం చేస్తాం? ఈ క్వశ్చన్ స్కిప్ కొట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. బట్ కొంచెం ఆలోచిస్తే ఈ 1978కి కూడా రిపీటెడ్ ఇయర్ మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేయకూడదు? సో ఈ 1978కి 4 తో డివైడ్ చేస్తే దెన్ రిమైండర్ ఎంత? 1979ని 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 3. సో 3 యొక్క కరెస్పాండింగ్ కోడ్ ఎంత? 11. ఈ 1979కి 11 యాడ్ చేస్తే 1990 will be the repeated year of 1979. 1979కి 1990 రిపీటెడ్ ఇయర్ అయితే 1973కి 1979 రిపీటెడ్ ఇయర్ అయితే దాని అర్థం ఏంటి? 1973 యొక్క రిపీటెడ్ ఇయర్ 1990 అనే కదా. సో 1973, 1979, 1990 ఇవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఇయర్స్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. టుడే ఇస్ ఫ్రైడే, ఆఫ్టర్ 62 డేస్ ఇట్ విల్ బి. ఈ రోజు ఫ్రైడే అయితే 62 డేస్ తర్వాత ఏమవుతుంది అని అడుగుతున్నాడు. జనరల్ గా ఈ రోజు ఫ్రైడే అయితే ఆఫ్టర్ 7 డేస్ ఏమవ్వాలి? ఫ్రైడే. అదే ఆఫ్టర్ 8 డేస్ అని అడిగితే ఏం చేస్తాం? ఆఫ్టర్ 8 డేస్, ఇఫ్ దిస్ ఇస్ ఫ్రైడే, ఆఫ్టర్ 8 డేస్ అంటే ఏం చేస్తాం? వారం రోజుల తర్వాత మళ్ళీ ఫ్రైడే వస్తుంది, ఇంకో రోజు మిగిలిపోతుంది కాబట్టి దానికి 1 యాడ్ చేస్తే దట్ డే షుడ్ బి సాటర్డే. ఇదే కదా చేసేది. అంటే ఎన్ని వారాలు ఉంటే అన్నిసార్లు ఫ్రైడే రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రైడే తర్వాత 62 డేస్ కి ఏ రోజు వస్తుంది అని అడిగితే ఈ 62లో ఎన్ని వీక్స్ ఉన్నాయో చెక్ చేయండి. అంటే 62లో ఎన్ని 7s ఉన్నాయో చెక్ చేయండి. ఎప్పుడైతే 7 తో డివైడ్ చేస్తామో 62లో దెన్ ఏమవుతుంది? ఇక్కడ 8 7s are 56. దెన్ రిమైండర్ ఎంత? 6. అంటే 8 వారాలు ఫామ్ అవగా 6 రోజులు మిగిలిపోతుంది. సో ఫ్రైడే అనేది 8 వారాల్లోనే ఉంటుంది కాబట్టి ఫ్రైడే 8 టైమ్స్ రిపీట్ అయిపోతుంది. అలా ఫ్రైడే కి మిగిలిన ఈ ఆడ్ డేస్ 6 అనేది తీసుకొచ్చి యాడ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ థర్స్డే. ఏం లేదు, ఫ్రైడేకి 7 యాడ్ చేస్తే మళ్ళీ ఫ్రైడే కదా, బట్ ఇక్కడ యాడ్ చేసింది 6 కాబట్టి ఒకసారి మళ్ళీ వెనక్కి థర్స్డే. సో యువర్ ఆన్సర్ షుడ్ బి థర్స్డే. అంతేగాని సార్ ఫ్రైడే నుంచి 62 డేస్ తర్వాత ఫ్రైడే తర్వాత 1 డే సాటర్డే, ఫ్రైడే తర్వాత 2 డేస్ సండే, తర్వాత 3 డేస్, అలా 62 టైమ్స్ లెక్క పెట్టుకుంటూ ఉంటే టైం వేస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ట్యూస్డే ఫెల్ ఆన్ విచ్ డేట్స్ ఆఫ్ ఏప్రిల్ 2002? ఏప్రిల్ 2002లో ఏ రోజుల్లో ట్యూస్డే వస్తుంది అని అడుగుతున్నాడు. ఏప్రిల్ 2002లో ట్యూస్డే వచ్చే రోజులు ఎప్పుడెప్పుడు, ఏ డేట్స్ లో వస్తుంది? సో ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఏప్రిల్ 2002 ఎప్పుడు వచ్చిందో క్యాలిక్యులేట్ చేద్దాం. యాజ్ పర్ అవర్ షార్ట్ కట్ 1 + 0336 కదా. సో ఏప్రిల్ కి 6 + 2 + 6 ఏమో సెంచరీ కోడ్ 21st సెంచరీ కదా. 1 రిమైండర్ 1 కరెస్పాండింగ్ 6. ఈ 02 అనే దాంట్లో ఎన్ని 4s ఉంటాయి? 0 ఉంటాయి. అండ్ మనం ఏం చెక్ చేయాలి ఇక్కడ? 2002 అనేది లీప్ ఇయర్ అయితే ఇచ్చిన మంత్ జనవరి ఆర్ ఫిబ్రవరి అనేది కూడా కొంచెం కాన్సంట్రేటెడ్ గా చూడాలి. బట్ హియర్ 2002 ఇస్ నాన్ లీప్ ఇయర్, దెన్ నో నీడ్ ఆఫ్ ఎనీ సబ్ట్రాక్షన్స్. సో ఇది అంతా యాడ్ చేస్తే 1 + 6 7, 7 + 2 9, 9 + 6 15. సో ఈ 15 ఆడ్ డేస్ ఉండవు కదా. అగైన్ ఇది ఏమవుతుంది? 2 వీక్స్ ఫామ్ అయిపోగా 1 డే మిగిలిపోతుంది. సో హియర్ 1 ఆడ్ డే. 1 ఆడ్ డే అంటే ఇది ఏమవ్వాలి? ఫస్ట్ అనేది మండే అవ్వాలి. ఫస్ట్ మండే అయింది కాబట్టి మనకి ఏం కావాలి? ట్యూస్డేస్ ఏ రోజున వస్తాయని అడిగాడు. మొదటి రోజు మండే వస్తే 2వ తారీఖున ట్యూస్డే రావాలిగా. సో ట్యూస్డే అనేది 2nd వస్తుంది. ఆఫ్టర్ 7 డేస్ 9th వస్తుంది. ఆఫ్టర్ 7 డేస్ 16th వస్తుంది. ఆఫ్టర్ 7 డేస్ 23rd వస్తుంది. ఆఫ్టర్ 7 డేస్ 30th వస్తుంది. సో మొత్తం 1 2 3 4 5. ఇక్కడ 5 ఉన్నాయా 4 ఉన్నాయా అని అడగలేదు.
ఏ రోజులు వస్తున్నాయి అన్నాడు. అంటే 2nd, 9th, 16th, 23rd, 30th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సందీప్ అనే పర్సన్ అంట. ఎస్, ఒకసారి చూడండి. సందీప్ వాజ్ బోర్న్ ఆన్ 29th February 2016. కరెక్ట్ గా ఫిబ్రవరి మంత్ లోనే పుట్టాడు. అది కూడా 2016 మంత్ లో, సారీ 2016 ఇయర్ లో ఫిబ్రవరి మంత్ లో పుట్టాడు. 29th లీప్ ఇయర్ లో. ఓకే, విచ్ హ్యాపెన్ టు బి ఎ మండే. అంటే ఆయన పుట్టిన రోజు మండే వచ్చిందంట. ఎప్పుడు అసలు పుట్టిన రోజు మండే, అంటే 29th February 2016 మండే వచ్చింది. ఇఫ్ హీ లైవ్స్ టు బి టిల్ 2099, ఆయన పుట్టింది 2016లో 2099 వరకు బతికే ఉన్నాడు. హౌ మెనీ బర్త్డేస్ విల్ హీ సెలబ్రేట్ ఆన్ మండే. అతని జీవితకాలంలో ఎన్ని సందర్భాల్లో ఆయన మండేస్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటాడు అని అడుగుతున్నాడు. పుట్టినరోజేమో 29th February 2016, అదే రోజు వచ్చింది అంటే మండే వచ్చింది. అటువంటి మండేస్ వచ్చే బర్త్డేస్ అతని జీవితకాలంలో ఎన్నిసార్లు వస్తాయని అడుగుతున్నాడు. అంటే ఆ ఫిబ్రవరి 29th అనేది ఎన్ని సందర్భాల్లో మళ్ళీ మండేనే వస్తుంది. అంటే ఏంటి, రిపీటెడ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ అనే ఇక్కడ. ఓకే, రిపీటెడ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఎన్నిసార్లు వస్తుంది అనేది అడిగాడు కాబట్టి చూడండి. పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం సినిమాలో లీప్ ఇయర్ లో పుట్టినట్టు ఈ సందీప్ కూడా లీప్ ఇయర్ లోనే పుట్టాడు 29th. ఓకే, హియర్ 29th 02/2016 ఈస్ మండే. సో ఈ 29th February ఇలా మండే ఎన్నిసార్లు వస్తుంది అంటే ఈ 2016 యొక్క రిపీటెడ్ ఇయర్స్ ఎప్పుడెప్పుడు వస్తాయి అని అడుగుతున్నాడు. 2016 ఇస్ ఎ లీప్ ఇయర్. సో 2016 యొక్క రిపీటెడ్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? 28 ఇయర్స్ కి వస్తుంది. లీప్ ఇయర్ కాబట్టి 4 తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ కరెస్పాండింగ్ కోడ్ 28 యాడ్ చేయాలి. 2016 కి 28 యాడ్ చేస్తే హియర్ 2044, అది ఒక ఇయర్. ఇన్ ది సేమ్ వే 2044 కూడా లీప్ ఇయర్ అవుతుంది. దానికి కూడా మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత దాని యొక్క రిపీటెడ్ ఇయర్ వస్తుంది. దట్ విల్ బి 2072. సరే సార్, మరి 2072 కూడా సేమ్ 28 యాడ్ చేసేద్దాం, దెన్ ఇట్ విల్ బి 2100 కదా. అంటే అతను 2100 వరకు బతికినాడు. 2099 లోనే చచ్చిపోయాడు. అప్పటి వరకే బతుకున్నాడు. సో ఇది కన్సిడర్ చేయడానికి వీల్లేదు. పైగా 2072 యొక్క రిపీటెడ్ ఇయర్ 2100 కాదు. ఇది రిపీటెడ్ ఇయర్ కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం. వై? బికాస్ హియర్ 2072 ఈజ్ ఏ లీప్ ఇయర్, బట్ 2100 ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్. నేను ఏం చేయాలని చెప్పుకున్నాం? 2072 కి 28 యాడ్ చేయకూడదు, 40 యాడ్ చేస్తేనే 2072 యొక్క రిపీటెడ్ ఇయర్ వస్తుంది. అతను పుట్టింది మండే. అతను ఎన్నిసార్లు మండేనే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు అంటే జీవిత కాలంలో 2099 వరకు బతికుండగా కేవలం 2 times మాత్రమే అతని బర్త్డే మండే వచ్చింది. సో దిస్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. సో 2 times. I hope everything is understandable. Okay, then next question. TCS లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. In a particular year, the month of January had exactly 4 Thursdays and 4 Sundays. చాలా 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 ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. In a particular year, the month of January had exactly 4 Thursdays and 4 Sundays. On which day of the week did January first occur in the year? Right? అదే ఇయర్ లో జనవరి 1st ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. సో చూడండి, ఆన్సర్ చేసిన వాళ్ళు ఏమైనా కామెంట్ పెట్టగలరు ఈ క్వశ్చన్ కి? ఇది టీసీఎస్ లో అడిగిన క్వశ్చన్. అండ్ ఇప్పుడు టీసీఎస్ వాడే మాక్సిమం మీకు తెలుసో లేదో ఎస్ఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నాడు. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా దయచేసి ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టగలరు. Yes, waiting for your answer. Yes, I am asking about Monday only. Right?
సో రేవంత్ రావిపూడి, ఎస్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ రైట్. దిస్ ఈజ్ మండే. ఆన్సర్ ఈజ్ మండే. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పగలరా? చూడండి, ఇన్ ఏ పర్టికులర్ ఇయర్ ద మంత్ ఆఫ్ జనవరి హ్యాడ్ ఎగ్జాక్ట్లీ 4 థర్స్డేస్. ఒక ఇయర్ లో జనవరి మంత్ లో 4 థర్స్డేస్ ఉన్నాయి. అండ్ అదే ఇయర్ లో అదే జనవరి మంత్ లో 4 సండేస్ ఉన్నాయి. ఆన్ విచ్ డే ఆఫ్ ది వీక్ డిడ్ జనవరి ఫస్ట్ occur? అసలు జనవరి అనేది ఏ రోజు స్టార్ట్ అవుతుంది, జనవరి ఫస్ట్ ఏ రోజు వస్తుంది అనేది క్వశ్చన్, అంతే కదా? అసలు జనవరి మంత్ లో ఎన్ని రోజులు ఉంటాయి చూడండి. 31 డేస్ కదా. 31 డేస్ అంటే ఎన్ని వీక్స్ ఫామ్ అవుతాయి? జనవరి ఈజ్ హ్యావింగ్ 31 డేస్. 31 డేస్ కాబట్టి 4 వీక్స్ అంటే 28 డేస్ 4 వీక్స్ కింద ఫామ్ అవుతున్నాయి. ఇంకా మిగిలిపోయే రోజులు 3 డేస్. ఈ 3 డేస్ నే మనం 3 ఆడ్ డేస్ అంటాం, అంతే కదా? రైట్. ఈ 4 వీక్స్ లోని డెఫినెట్ గా 4 సండేస్, 4 మండేస్, 4 ట్యూస్డేస్, 4 వెన్స్డేస్, 4 థర్స్డేస్, 4 ఫ్రైడేస్, 4 సాటర్డేస్ ఉండాల్సిందే. అండ్ ఇక్కడ ఏమన్నాడు? 4 థర్స్డేసే ఉన్నాయంట అసలు ఆ ఇయర్ లో, అండ్ 4 సండేసే ఉన్నాయంట. అంటే ఈ 4 వీక్స్ లో 4 థర్స్డేస్, 4 సండేసే ఉన్నాయి కాబట్టి ఈ 3 డేస్ లో థర్స్డే ఉండడానికి వీల్లేదు. అండ్ అదే విధంగా ఈ 3 డేస్ మిగిలిపోయిన రోజుల్లో సండేస్ ఉండడానికి వీల్లేదు, అంతే కదా? వాడి క్వశ్చన్ ఇచ్చింది కరెక్టే కదా? ఓకే. ఇప్పుడు యాజ్ పర్ ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఆ మంత్ కనుక మండేతో స్టార్ట్ అవుతుంది అని అనుకుంటే, ఇఫ్ సపోజ్ ఆ మంత్ మండేతో స్టార్ట్ అవుతుంది అనుకుంటే ఎన్ని మండేస్ ఉండాలి ఓవరాల్ గా? 4 మండేస్ ఉండగా ఆ మిగిలిపోయిన 3 రోజుల్లో మొదటి రోజు ఏమవుతుంది? మండే అవుతుంది. నెక్స్ట్ రోజు ట్యూస్డే అవుతుంది. నెక్స్ట్ రోజు వెడ్నెస్డే అవుతుంది, అవును కదా? సో ఇక్కడ 4 థర్స్డేస్ 4 సండేస్ మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఈ ఇచ్చిన ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఉండాలి? 5 టైమ్స్ ఉండాలి. సో వీటిలో థర్స్డే కానీ సండే కానీ లేదు కదా. సో ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రాసిన చూడండి పైన, సెకండ్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తే ట్యూస్డే అన్నాడు. ఒకవేళ మొదటి రోజు ట్యూస్డే అయితే ఈ 4 వీక్స్ లోని 4 ట్యూస్డేస్ డెఫినెట్ గా ఉంటాయి. ఆ తర్వాత మిగిలిపోయిన 3 రోజుల్లో మొదటి రోజు ట్యూస్డే అవుతుంది, నెక్స్ట్ డే వెన్స్డే అవుతుంది, నెక్స్ట్ డే థర్స్డే అవుతుంది. అంటే ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఉన్నట్టు? 5 టైమ్స్ ఉన్నట్టే కదా. సో 5 టైమ్స్. సో ట్యూస్డే 5 టైమ్స్ ఉంది, వెడ్నెస్డే 5 టైమ్స్ ఉంది, థర్స్డే 5 టైమ్స్ ఉంది. బట్ యాజ్ పర్ అవర్ క్వశ్చన్ థర్స్డే 4 టైమ్స్ మాత్రమే ఉండాలి, 5 టైమ్స్ ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆప్షన్ 2 అనేది నాట్ కన్సిడరబుల్. ఆప్షన్ 3 చూసుకుంటే వెడ్నెస్డే. అంటే వెడ్నెస్డేతో కనుక మంత్ స్టార్ట్ అయితే 4 వెడ్నెస్డేస్ ఉంటుంది. అండ్ మిగిలిపోయిన 3 రోజుల్లో మొదటిది ఏమవ్వాలి? వెడ్నెస్డే అవ్వాలి. అంటే మొదటిది వెడ్నెస్డే అయిందంటే దాని అర్థం ఏంటి? మొత్తం 5 వెడ్నెస్డేస్ ఉన్నట్టు. మరి 5 వెడ్నెస్డేస్ ఉంటే నెక్స్ట్ డే ఏమవ్వాలి? థర్స్డే. 5 థర్స్డేస్ అయిపోతుంది కదా. సో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వట్లా. సో అది కూడా కాదు. సో థర్డ్ ఆప్షన్ ఆల్సో నాట్ కన్సిడరబుల్. అండ్ ఫోర్త్ ఆప్షన్ థర్స్డే. అంటే ఈ మంత్ థర్స్డేతో స్టార్ట్ అయితే 4 థర్స్డేస్ ఉండే, నెక్స్ట్ 3 డేస్ లో మొదటి రోజు థర్స్డే అవ్వాలి. ఎప్పుడైతే మొదటి రోజు థర్స్డే అయిందో సెకండ్ డే ఫ్రైడే, నెక్స్ట్ డే సాటర్డే. బట్ ఇక్కడ మొదటి రోజు థర్స్డే అయితే ఇక్కడ 4 థర్స్డేస్, ఇక్కడ 1 థర్స్డే అయితే మొత్తం 5 థర్స్డేస్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఉండాల్సింది 4 థర్స్డేస్. సో ఫోర్త్ ఆప్షన్ కూడా నాట్ వ్యాలిడ్. సో హియర్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. సో దట్ మంత్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ January 1st మస్ట్ బి ఆన్ మండే ఓన్లీ, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ 29 days in February from 2001 to 2100? ఆల్రెడీ ఇది చెప్పుకున్న క్వశ్చన్ లాంటిది. ఇంతకుముందు మనం 400 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో ఎన్ని 29 డేస్ ఉండే మంత్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అదే అప్రోచ్ ఇక్కడ. మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా చూడండి. 12th క్వశ్చన్. హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ 29 days in February from 2001 to 2100? అంటే 2001 నుంచి
2100 వరకు ఉన్న సంవత్సరాలలో 29 డేస్ ఉండే ఫిబ్రవరి మంత్స్ ఎన్ని ఉంటాయి? చాలా చాలా ఫన్నీ క్వశ్చన్. 2001 నుండి 2100 లోపు ఫిబ్రవరి మంత్ ఉండాలంట, అందులో 29 డేస్ ఉండాలంట. ఫిబ్రవరి మంత్ లో 29 డేస్ ఉండేది ఏంటి? లీప్ ఇయరే కదా. అంటే ఇండైరెక్ట్ గా వీడు ఏమడుగుతున్నాడు, 2001 నుంచి 2100 మధ్యలో ఉండే లీప్ ఇయర్స్ ఎన్ని? మొత్తం ఎన్ని సంవత్సరాలు? 100. 2001 నుంచి 2100 100 ఇయర్స్ ఉన్నాయి. ఈ 100 ఇయర్స్ ని 4 తో డివైడ్ చేస్తే నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ వస్తాయి 25. సో 100 0. సో 25 లీప్ ఇయర్స్ ఉన్నట్టేనా? కాదు, ఎందుకంటే 2100 ఇస్ నాన్ లీప్ ఇయర్. ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 25 - 1 చేయండి, 24 లీప్ ఇయర్స్ వస్తాయి. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. సో ఆన్సర్ ఇస్ 24 లీప్ ఇయర్స్. రైట్. తనుజా దాసి 24. వెరీ గుడ్. 24 లీప్ ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్. Thirteenth question. Which year has the same calendar as 1700? Which year has the, ఇది కూడా టీసీఎస్ అడిగిన క్వశ్చన్ అండి. Which year has the same calendar as 1700? 1700 అనేది నాన్ లీప్ సెంచరీ ఇయర్. ఎవరీ నాన్ లీప్ సెంచరీ ఇయర్ కి 6 యాడ్ చేస్తే 1706 అనేది రిపీటెడ్ ఇయర్ అవ్వాలి. ఇదే కదా నేను చెప్పింది. మీకు ఇంకా క్లారిటీ కావాలి అంటే మనం చెప్పుకున్న షార్ట్ కట్స్ అప్లై చేసినప్పుడు 1700 ని 4 తో డివైడ్ చేయడం అలా చేస్తే మనకి వచ్చే ఆన్సర్ తప్పు అవుతుంది. సో డైరెక్ట్ గా నాన్ లీప్ సెంచరీ ఇయర్ కి 6 యాడ్ చేసేస్తేనే రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు చూడండి 1700 1 2 3 4 5 6 7 8 and so on. So 1700 non leap year, so number of odd is 1 1 1 1 2 1 1 1 2. 1 plus 1 2 number of odd days చూద్దాం. యాడ్ చేసి 1 plus 1 2 3 4 5 6 7. సో ఇక్కడ వరకు 7 odd days వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో అదే రిపీటెడ్ ఇయర్ అవ్వాలి. 1706 కూడా నాన్ లీప్ ఇయర్. 1700 నాన్ లీప్ ఇయర్, 1706 నాన్ లీప్ ఇయర్ కాబట్టి దిస్ మస్ట్ బి రిపీటెడ్ ఇయర్ ఆఫ్ 1700. సో 1706 is right answer. Okay, next question. 14th question. March 1st is Wednesday. Okay, March 1st Wednesday అంట. Which month of the same year starts with same day? ఆల్రెడీ చెప్పుకున్నది కదా, March 1st is Wednesday. అదే మంత్ లో అదే ఇయర్ లో ఏ మంత్ వెడ్నెస్డే తోటే స్టార్ట్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే మార్చ్ మంత్ కి రిపీటెడ్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి. మార్చ్ మంత్ కి రిపీటెడ్ మంత్ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకు తెలుసు 0 3 3 6 1 4 6 2 5 0 3 5. ఇక్కడ మార్చ్ ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ కదా, మార్చ్ కి 3, మార్చ్ కి 3 కాబట్టి మళ్ళీ 3 ఎక్కడ వస్తుందో చూడండి. ఇక్కడ 3 వచ్చింది, ఇది నవంబర్. సో దిస్ విల్ బి ది రిపీటెడ్ ఇయర్. సో మార్చ్ కి ఆన్సర్ ఏంటి? నవంబర్. క్లియర్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇక్కడ నుంచి చెప్పే క్వశ్చన్స్ అన్ని ఒకే రకమైన క్వశ్చన్స్ అండి, అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కన్ఫ్యూజన్ ఏమి క్యారీ చేయకుండా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ January 1 1992 was a Wednesday, January 1st 1992, January 1st 1992 is Wednesday. What day of the week will it be on January 1st 1993? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సెకండ్ మోడల్ క్వశ్చన్ అని. ఇదే అక్కడ ఏంటంటే నేను మీకు ముందు చెప్పింది 1947 ఇయర్ లో ఒక డేట్ ఇచ్చాడు, 2020 లో ఒక డేట్ ఇచ్చాడు. 1947 నుంచి 2020 కి రేంజ్ ఎక్కువ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ కి ఇండివిజువల్ గా ఏ రోజు వచ్చిందో క్యాలిక్యులేట్ చేయాల్సిన నీడ్ ఉంది అక్కడ. బట్ ఇక్కడ పక్క పక్కన ఉన్న ఇయర్సే కదా, 92 తర్వాత 93నే. సరే డైరెక్ట్ గా మీరు చెప్పేయచ్చు ఇయర్ 1st January 1992. 1st January 1992 అనేది ఎప్పుడు వచ్చింది? వెడ్నెస్డే వచ్చింది. హియర్ దిస్ 1992 ఇస్ లీప్ ఇయర్. ఈ లీప్ ఇయర్ లో
జనవరి నుంచి కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫిబ్రవరి మంత్ కూడా ఉంది. ఆ ఫిబ్రవరి మంత్ లో ఒక రోజు ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ 1992 కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్. సో ఈ 2 ఆడ్ డేస్ ని ఈ వెడ్నెస్డేకి యాడ్ చేసేస్తే ఆ నెక్స్ట్ ఇమిడియట్ ఇయర్ లో ఉన్న అదే డేట్ కాబట్టి 2 యాడ్ చేస్తాను డైరెక్ట్ గా. ఇక్కడ ఈ 1992 కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? లీప్ ఇయర్ కాబట్టి 2 ఆడ్ డేస్. ఈ వెడ్నెస్డేకి 2 యాడ్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఫ్రైడే. దిస్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్, ఫ్రైడే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. On January 12th, on 12th of January 1980 అంటే ఇది కూడా లీప్ ఇయరే. ఓకే, ఇట్ వాజ్ అ సాటర్డే. ఇది సాటర్డే అంట. The day of the week on January 12th, సేమ్ అది అదే January 12th ఏ ఇయర్లో అడిగాడు? 1979 లో ఏ రోజు వస్తుంది అని అడిగాడు. ఇక్కడ 1979 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా? నాన్ లీప్ ఇయర్. 1980 అనేది ఏమో లీప్ ఇయర్. సో 1979 లో January 12th అంటే ఈ 12th నుంచి ఈ 12th కి ఇక్కడ చూడండి 79th నుంచి 80 ఇయర్ కి 1979 నుంచి 1980 కి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని? ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏమవుతుంది? ఆడ్ డేస్ ఇస్ 1 ఆడ్ డే. ఈ ఇయర్ కి 1 ఆడ్ డే. 1 ఆడ్ డే కాబట్టి ఈ డే కి 1 యాడ్ చేస్తే సాటర్డే రావాలి. ఇక్కడ ఉన్న ఒక డేట్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేస్తే సాటర్డే రావాలి. దేనికి 1 యాడ్ చేస్తే సాటర్డే వస్తుంది? ఫ్రైడేకి. అంటే ఏం చేయాలి? సాటర్డే నుంచి -1 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఎందుకంటే వెనకాల ఉన్న సంవత్సరం కాబట్టి ఫ్రైడే. సో ఆన్సర్ ఇస్ ఫ్రైడే. నెక్స్ట్ క్వశ్చన్. సెవెంటీన్త్ క్వశ్చన్. On July 2nd, 1985, on July 2nd, 1985, it was Wednesday, right? ఇది Wednesday అంటండి. The day of the week on July 2nd, 1984 was dash. July 2nd, 1984 నుంచి July 2nd, 1985 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఎక్కడైనా లీప్ ఇయర్ లో ఉన్న ఫిబ్రవరి మంత్ ఇంక్లూడ్ అయ్యిందా? లేదు కదా. ఇక్కడ ఫిబ్రవరి మంత్ 1984 లీప్ ఇయర్ బట్ లీప్ ఇయర్ అయినప్పటికీ కూడా ఈ 12/7/1984 నుంచి 2/7/1984 నుంచి 2/7/1985 వరకు మధ్యలో ఫిబ్రవరి లేదు. ఒక ఇయర్ గ్యాప్ మాత్రమే ఉంది, నార్మల్ ఇయర్ గ్యాప్ మాత్రమే ఉంది. సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉన్నట్టు? 1 ఉన్నట్టే. హియర్ నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇస్ 1 ఆడ్ డే. లీప్ ఇయర్ అయినప్పటికీ ఫిబ్రవరి లేదు కాబట్టి ప్రాబ్లం లేదు. 1 లీప్ ఇయర్ 1 ఆడ్ డే అనేది తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 365 డేస్ ఉంటాయి. సో 365 డేస్ అంటే 1 ఆడ్ డే. సో ఇక్కడ ఉన్న ఒక రోజుకి 1 యాడ్ చేస్తే వెడ్నెస్డే రావాలి. సో ఇది ఏమై ఉండాలి? ట్యూస్డే. సో ఆన్సర్ ఇస్ ట్యూస్డే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్. టుడే ఈజ్ 1st ఆగస్ట్. ఈ రోజు 1st ఆగస్ట్ అంట. ఓకే, చూద్దాం 1st ఆగస్ట్ అయితే. If today is 1st August, the day of the week is Monday. The day of the week is Monday. 1st August ఈ రోజు మండే అంట. This is leap year. ఇక్కడ ఇచ్చింది లీప్ ఇయర్ అని కూడా చెప్పాడు. ఓకే. The day of the week on this day after 3 years will be, అంటే సేమ్ డే ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? ఇది లీప్ ఇయర్. 1st ఆగస్ట్ లీప్ ఇయర్ అయింది. ఇక్కడ నుంచి 3 days తర్వాత అంటే ఇక్కడ ఎక్కడైనా లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి ఇంక్లూడ్ అయ్యిందా? నో. ఇక్కడ లీప్ ఇయర్ యొక్క ఫిబ్రవరి ఇంక్లూడ్ అయ్యి లేదు కాబట్టి నో ప్రాబ్లం. సో 1st ఆగస్ట్ ఈ ఇయర్ దగ్గర నుంచి
నెక్స్ట్ 1 ఇయర్ కి 1 ఆడ్ డే, నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక 1 ఆడ్ డే, నెక్స్ట్ ఇయర్ కి ఇంకొక 1 ఆడ్ డే. ఎక్కడ కూడా లీప్ ఇయర్ లేదు, అన్ని ఆర్డినరీ ఇయర్సే. ఇది లీప్ ఇయర్ అయినప్పటికీ ఫిబ్రవరి లేదు కాబట్టి ఆర్డినరీ ఇయర్ తోటి సమానం. ఈ 18 నుంచి నెక్స్ట్ ఇయర్ 18 వరకు జస్ట్ 365 డేసే కాబట్టి 1 ఆడ్ డే. ఆ నెక్స్ట్ కి మళ్ళీ 365 డేస్ కాబట్టి 1 ఆడ్ డే. ఆ నెక్స్ట్ కి 365 డేస్ కాబట్టి 1 ఆడ్ డే. మొత్తం 3 ఆడ్ డేస్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ మండేకి 3 యాడ్ చేయాలి. ఈ 3 ని మండేకి యాడ్ చేస్తే దెన్ మండేకి 3 యాడ్ అయితే ఏమవుతుంది? ఆన్సర్ షుడ్ బి థర్స్డే. ఇదే క్వశ్చన్ కి ఫస్ట్ ఫిబ్రవరి అని అడిగాడు అనుకోండి, దెన్ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ కి 2 ఆడ్ డేస్, ఆ నెక్స్ట్ ఇయర్ కి 1 ఆడ్ డే, ఆ నెక్స్ట్ ఇయర్ కి 1 ఆడ్ డే, మొత్తం 4 ఆడ్ డేస్ కాబట్టి 4 యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఫిబ్రవరి ఉంటే, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్. January 16, 1997, 16th of January 1997. ఇది నాన్ లీప్ ఇయర్. చూడండి, నేను ఇయర్ రాయగానే అది నాన్ లీప్ ఇయర్ అని లేదా లీప్ ఇయర్ అని ఐడెంటిఫై చేసుకుంటున్నా. అలా ఐడెంటిఫై చేసుకోవాలి కేర్ఫుల్ గా. ఇయర్ ఇఫ్ 16 January 1997 is Thursday, what day of the week will it be on January 4th, 2000? 4th of January 2000 కి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో 16th of January 1997 నుండి 16th of January 1998 వరకు 1 ఇయర్ కదా. అది కూడా ఎటువంటి ఇయర్? ఆర్డినరీ ఇయరే కదా. సో నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. In the same way, 16th of 1 1998 నుండి 97 2000. ఓకే, 16th of January 1999 వరకు చూడండి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి. దిస్ ఇస్ 97 నుంచి 98 వరకు చూసాం. ఈ 98 కూడా నాన్ లీప్ ఇయర్, 99 నాన్ లీప్ ఇయర్, మళ్ళీ 1 ఆడ్ డేనే. అగైన్ 16th of 1 1999 నుండి 16th of 1 2000 చెక్ చేసేయండి. మనకి 16th వరకు అవసరం లేదు యాక్చువల్గా, 4th వరకు చాలు. ఇక్కడ 4th వరకు చాలు, 16th వరకు కాదు, అయినా కూడా చెక్ చేసేయండి. ఎంత? 1 ఆడ్ డే. మొత్తం ఎన్ని ఆడ్ డేస్? టుగెదర్ 3 ఆడ్ డేస్. టుగెదర్ 3 ఆడ్ డేస్, రైట్? సో ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ 16th అయితే 3 ఆడ్ డేస్ తర్వాత వస్తుంది. థర్స్డే నుంచి 3 డేస్ తర్వాత సేమ్ 16th రిపీట్ అవుతుంది 2000 ఇయర్ లో. కానీ మనకేం కావాలి? జనవరి 4th వరకు చాలు. సో ఏం చేద్దాం ఇప్పుడు? సార్ నేను 16 వరకు వచ్చేసాను, బట్ నాకు 4 వరకు చాలు అంటే నేను ఎంత ఎక్కువ వచ్చాను? 12 డేస్ ఎక్కువ వచ్చాను కాబట్టి 12 డేస్ వెనక్కి వెళ్ళిపోదాం. అంటే ఇక్కడ వచ్చిన 3 ఆడ్ డేస్ నుంచి 12 తీసేస్తే ఎంత అండి? -9. 9 డేస్ వెనక్కి వెళ్ళాలి అంటే థర్స్డే నుంచి 7 డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? అగైన్ థర్స్డే. మళ్ళీ 2 డేస్ వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? ట్యూస్డే. సో ఆన్సర్ ఇస్ ట్యూస్డే. లేదా సార్ 16th of 1997 నుంచి 98 వరకు 1, 98 నుంచి 99 వరకు 1 నాట్. ఇప్పుడు జస్ట్ 2000 అనే ఇయర్ లో 16 డేస్ నేను కన్సిడర్ చేసుకోను, 4 డేస్ కన్సిడర్ చేసుకుంటానంటే ఇంకా బెటర్. చూడండి, ఇలా చేసే వాళ్ళు ఉంటారు, ఇలా కాకుండా వేరే అప్రోచ్ చెప్తున్నా. ఇది అర్థమైంది కదా? ఇక్కడ మనకి మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే, సార్ మైనస్ చేయాలా? ఇక్కడేమో 3 ప్లస్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ -12 అన్నారు. 3 నుంచి -12 అంటే -9 చేయాలా? -9 అంటే 1 వీక్ 2 డేస్ వెనక్కి 1 వీక్ వెళ్ళాలి. థర్స్డే నుంచి 1 వీక్ వెనక్కి వెళ్ళి మళ్ళీ 2 డేస్ వెనక్కి వెళ్ళాలి. థర్స్డే నుంచి 1 వీక్ వెనక్కి అంటే థర్స్డే, మళ్ళీ 2 డేస్ వెనక్కి అంటే సారీ థర్స్డే నుంచి 1 వీక్ వెనక్కి అంటే థర్స్డే, మళ్ళీ 2 డేస్ వెనక్కి అంటే ట్యూస్డే అవుతుంది. ఇది నేను చెప్పింది, అవునా? బట్ ఇది చాలా లెంతీ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ మైనస్ ఎక్కువ అయిపోతుంది, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. క్యాలెండర్స్ లో మైనస్లకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం మంచిది. సో పాజిటివ్ వేలో వెళ్దాం. చూడండి, ఇక్కడ 16/1/1999 వరకు 1 ఆడ్ డే వచ్చింది. దెన్ 16/1/2000
1999 నుండి 4/1/2000 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడిగితే, ఒకవేళ 16 వరకు చూసుకుంటే 365 కదా. ఇప్పుడు 365 నుంచి నేను ఏం తీసేయాలి? 12 డేస్ తీసేయాలి. 16 వరకు తీసుకోలేదు కదా, సో 12 డేస్ తీసేయాలి. దెన్ ఇట్ విల్ బి 353. సో ఈ 353ని 7 తో డివైడ్ చేస్తే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, ఎన్ని వీక్స్ ఉంటాయి? 35. సో 3 మిగులుతుంది. సో ఇక్కడ వరకు 3 ఆడ్ డేస్. సో ఇక్కడ ఒక 3, ఇక్కడ 2, మొత్తం 5. సో థర్స్డేకి 5 యాడ్ చేస్తే, థర్స్డే అంటే మంత్ కూడా ఎంత? 4 కదా. 4 అంటే ఈ ఇయర్కి 1 ఆడ్ డే అంటే 3. ఈ 3 ఆడ్ డేస్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఒక ఇయర్కి యాడ్ చేస్తే సాటర్డే రావాలి. మరి ఇక్కడ ఉన్న ఒక దానికి 3 యాడ్ చేస్తే సాటర్డే రావాలి అంటే ఇక్కడ ఏముండాలి? 3 ఉండాలి. 3 అంటే ఏమవుతుంది? వెడ్నెస్డే. సో ఆన్సర్ ఇస్ వెడ్నెస్డే. రైట్? సో విత్ దిస్ we have completed calendars. అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. నేను కామెంట్ బాక్స్లో మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్దర్గా రాబోయే వీడియోస్ అన్ని, లెక్చర్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీలైనంత వరకు ఫుల్ లెంత్ కాన్సెప్ట్స్ అన్ని ముందు చాలా ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆల్వేస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, నేర్చుకున్నది ఎక్కడికి పోదు, నేర్చుకునేది ఎక్కడికి పోదు, నేర్చుకునేదే ఏది రాదు. అంతే. మీరు ఎంత కష్టపడితే అంత మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం కాసేపు కూర్చుందాం. ప్రతిరోజు వీడియోస్ నేను చేస్తాను, మీరు చూడండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడో అవసరం. సో మెయిన్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఆ కింద ఇచ్చిన లింక్లో ఈ క్వశ్చన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. సో విత్ దిస్ ఐ థింక్ యూ విల్ బి పర్ఫెక్ట్ ఇన్ క్యాలెండర్స్. కొంచెం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 5 minutes డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్ బాక్స్లో డౌట్స్ పెట్టండి. ఎస్, we want one more live session అన్నారు. డెఫినెట్గా ప్లాన్ చేస్తానండి. అదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు క్యాలెండర్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది కూడా ఫుల్ పేజ్డ్ వీడియోస్ పెట్టేసిన తర్వాత అవన్నీ మీరు చూసాక దెన్ ఇంకొక లైవ్ సెషన్లో మొత్తం అంతా మీకు ఒక రివిజన్ అనేది గ్యారంటీ ఇస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, రివిజన్ ఎంత ప్రిపేర్ అవుతామో దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ రివిజన్ చేయండి. ఆ కాన్సెప్ట్ని బాగా ఎక్కువ రివైజ్ చేయగలగాలి. రివైజ్ చేయలేకపోతే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే ఆ టైంలో మీకు ఆ కాన్సెప్ట్ గుర్తు రాకపోతే వేస్ట్ కదా. ఎంత నేర్చుకున్నా కూడా గుర్తు బాగా ఎక్కువగా గుర్తు రావాలంటే ఎక్కువ కష్టపడాలి. ఐ మీన్ ఎక్కువ రివిజన్స్ చేసుకుంటూ ఉండాలి. రైట్? ఓకే, కాన్సిక్యూటివ్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అయితే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నారు. ఒక కాన్సిక్యూటివ్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అయితే కనుక ఆ నాన్ లీప్ ఇయర్ ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అయ్యే కాన్సిక్యూటివ్ ఇయర్స్ కదండి. ఫస్ట్ 4000 అంటే నాన్ లీప్ ఇయర్ తో స్టార్ట్ అవుతుంది 1 అనేది. ఫస్ట్ 400 ఇయర్స్ అని చెప్పినప్పుడు, లేదా నెక్స్ట్ క్వశ్చన్ లో 2001 నుంచి అని చెప్పాను కదా, అంటే 2001 కూడా నాన్ లీప్ ఇయర్. ఒకసారి మళ్ళీ చూడండి మీరు ఇక్కడ సార్ 16th క్వశ్చన్ లో 2 జూలై 1985 వెడ్నెస్డే అయితే 2 జూలై 1984 ఏమవుతుంది? ఒక నిమిషం. 16th క్వశ్చన్ July 2nd, 17th question. July 2nd, 1985 was Wednesday. July 2nd, 1985 is Wednesday అని ఇచ్చానండి.
అక్కడ క్వశ్చన్లో సెకండ్ జూలై 1995 వెడ్నెస్డే అయితే 2 జూలై 1984 ట్యూస్డే అని ఆన్సర్ చేశాను. ఒకసారి చూడండి మీరు. ఓకే, యాక్చువల్గా అనేది మీరు చూడొద్దు, ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అదే చూడండి. యాక్చువల్ డేట్స్ గురించి మనకు అనవసరం. ఓకేనా? హోప్ఫుల్లీ ఈ సెషన్ మీకు అందరికీ చాలా యూజ్ అయింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ టుగెదర్ ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో మళ్ళీ మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. ఈలోపు నేను చేసే వీడియోస్ చూడండి, ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి. Until then, see you. Bye bye. Just believe me, subscribe and succeed. Thank you so much. This is ICE E-Pathshala and nenu mi Mahesh. Thank you so much. Mali kaluddam. Until then, see you. Bye bye.